నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 20 రోజులుగా ప్రజలందరినీ కంగారు పెడుతున్న, ఉరుకులు పరుగులు ఎత్తిస్తున్న అంశం సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ జాబితా ప్రక్షాళన జరుగుతున్నది. ఇప్పటికే ఓటు ఉన్న 2002లో ఉన్న వాళ్ళ ఓటు వివరాలని దానికి యాడ్ చేసి కొత్తగా ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి. దీని మీద ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో జూలై 14కి టైం ముగిసిపోతుంది, అలాగే తెలంగాణలో జూలై 24కి ముగిసిపోతుంది. ఇటు ఓటర్లతో పాటు బిఎల్ఓలు, బిఎల్ఏలు అందరూ ఒక గందరగోళమైన పరిస్థితులు ఉన్నారు. దీని మీద హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియే సర్. నకిలీ ఓట్లు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామాల మార్పులు ఈ సర్వే ద్వారా జరుగుతాయి. ఈ సర్ ప్రక్రియ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గుబులు రేపుతోంది. సమయం దగ్గర పడుతుండటంతో బూత్ లెవెల్ అధికారులు ఓవైపు, ఎన్యూమరేషన్ ఫారాలు అందక ప్రజలు మరోవైపు ఇబ్బందులు పడుతున్నారు. ఫారాలు లభించిన వారు సైతం వాటిని నింపడానికి నానా పాట్లు పడుతున్నారు. మ్యాపింగ్ కోసం 2002లో వివరాలు దొరక్క ప్రజలు టెన్షన్ పడుతున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లక్షల మంది ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. తమ ఓటు నిజమైందేనని, తమ ఓటు హక్కు ఉంది అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సాధారణ ప్రజలు ముప్పతిప్పలు పడుతున్నారు. వాస్తవానికి బూత్ లెవెల్ అధికారులు, బిఎల్ఓలు ప్రతి ఇంటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను అందిస్తారు. ఓటరు పేరు, ఆధార్ నంబర్, చిరునామా వంటి వివరాలను సరిచూసుకుంటారు. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉంటే వాటిని తొలగించి ఒక్క ఓటు మాత్రమే ఉండేలా చూస్తారు. నిర్దిష్ట సంవత్సరాల కంటే ముందు పుట్టిన వారు తమ పుట్టిన తేదీ లేదా స్థలాన్ని నిరూపించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇంటికి వచ్చిన అధికారులకు వివరాలు ఇవ్వలేని వారు voters.eci.gov.in ద్వారా ఓటర్ కార్డు ఎపిక్ నంబర్తో లాగిన్ అయి ఎన్యూమరేషన్ ఫామ్ నింపొచ్చు. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించటం. 1951 నుంచి ఇలాంటి ప్రక్రియలు జరిగాయి. 2002 తర్వాత మళ్లీ ఇలాంటి ప్రక్రియ జరగలేదు. ఇప్పుడు ఫేజ్ 3లో ఏపీ, తెలంగాణ సహా 16కు పైగా రాష్ట్రాల్లో జరుగుతోంది. ఇది జరిగిన తర్వాత ఓటర్ల జాబితాలో అక్రమాలు ఉండవు అనేది కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్న మాట. దీని ద్వారా అక్రమంగా ఓటు వేసే వారికి చెక్ పెట్టినట్టవుతుందని చెప్తోంది. తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు బిఎల్ఓల ఇంటింటి సందర్శనలు ఉంటాయి. డ్రాఫ్ట్ జాబితా జూలై 31 విడుదలవుతుంది. దాన్ని చూసి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాల్ని పరిశీలిస్తారు. ఫైనల్ ఓటర్ల జాబితా అక్టోబర్ 1న విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్లో జూన్ 15న మొదలైన ప్రక్రియ జూలై 14 వరకు ఇంటి సర్వేగా సాగుతుంది. డ్రాఫ్ట్ని జూలై 21న ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. దాన్ని చెక్ చేసుకుని అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు. ఫైనల్ జాబితా సెప్టెంబర్ 22న విడుదలవుతుంది. బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి కనీసం 3 సార్లు వస్తారు. ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. వాటిని నింపటంలో సహాయం చేస్తారు. ఈ సమయంలో ఓటర్లు తమ ఓటర్ ఐడిని చూపించాలి. అలాగే ఆధార్, ఇతర వివరాల్ని ఆ ఫామ్లో నింపొచ్చు. ఏ తప్పులు లేకుండా ఫామ్ నింపాలి. దాన్ని 2002 జాబితాతో మ్యాపింగ్ చేస్తారు. ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్లు, వయస్సు తేడాలు ఉంటే నోటీసులు ఇస్తారు. అందువల్ల ఫారం నింపేటప్పుడు అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఫారాల కోసం ప్రజలు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అధికారులు ఇళ్లకు రాకపోతే ఆన్లైన్ ఆప్షన్ ఉంది. ఇదంతా చెప్పడానికి బాగానే ఉన్నా ఈ ప్రక్రియ అంత సజావుగా సాగటం లేదు. అధికారులు ఇంటికి వచ్చి ఫారాలు ఇవ్వకపోతే లేదా ఇంటికి రాకపోతే ప్రజలకు ఉన్న ఆప్షన్లేంటి అనేది చూస్తే 1950 టోల్ ఫ్రీకి కాల్ చేయండి లేదా సీఈఓ వెబ్సైట్లో బుక్ ఎ కాల్ విత్ బిఎల్ఓ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఆన్లైన్ సబ్మిషన్ కోసం voters.eci.gov.in ద్వారా స్వయంగా చేయండి. సర్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయటం మొదలుకుని వాటిని తిరిగి సేకరించడం, ఆన్లైన్లో నమోదు చేయటం వరకు అన్నింటా సతమతమవుతున్నారు.
ఓటర్ల చిరునామాలు దొరక్క స్థానికంగా సహకారం లభించక దీంతో పాటు బిఎల్ఓలకు సాయంగా ఉండేందుకు నియమించిన వారిలో సగం మంది విధులకు హాజరు కాకపోవడంతో బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో నిర్ణయించిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయలేకపోతున్నారు. ఎన్యూమరేషన్ ఫారం ఇచ్చేందుకు వెళ్తున్న ఒక్కో బిఎల్ఓకు ఒక్కో విధమైన అనుభవం ఎదురవుతోంది. తమకిచ్చిన కిట్తో పాటు ఎన్యూమరేషన్ పత్రాల కట్టలను మోసుకుని ఇంటింటికి తిరగలేకపోతున్నారు. ఒక్కొక్కరు దాదాపు 10 నుంచి 15 కిలోల బరువు మోసుకుంటూ నడుస్తుండటంతో నీరసించిపోతున్నారు. 2002 నాటి ఓటరు వివరాలు, చిరునామాల మార్పులు, ప్రజల సహకారం లేకపోవటం వల్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్యూమరేషన్ ఫారంలో 2002లో ఓటు ఎక్కడ నమోదైందనే వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉండటంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా చాలా మందికి అప్పటి ఓటరు వివరాలు గుర్తు లేకపోవటం, ఏ నియోజకవర్గంలో ఓటు ఉందో తెలియకపోవటం వల్ల ఫారాలు పూర్తి చేయలేకపోతున్నారు. మరోవైపు ఫారాలు ఎలా నింపాలో తెలియక చాలా మంది నేరుగా బిఎల్ఓల వద్దకు వచ్చి సాయం కోరుతున్నారు. ఈ క్రమంలో వారికి ఒక్కో ఫారం నింపేందుకు సమయం పడుతుండటంతో ఇతర పనులు కూడా ఆలస్యమవుతున్నాయి. చివరి రోజుల్లో అన్ని ఫారాలు ఒకేసారి వస్తే వాటిని ఆన్లైన్లో నమోదు చేయటం కష్టమవుతోందని పలువురు బిఎల్ఓలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 15 లోపు ఫారాలు తిరిగి ఇస్తే నమోదు ప్రక్రియ సులభంగా పూర్తవుతుందని పేర్కొంటున్నారు. గతంలో నమోదైన చిరునామాల్లో ప్రస్తుతం చాలా మంది నివసించటం లేదు. ముఖ్యంగా ఉద్యోగాలు, ఇతర కారణాలతో వేలాది మంది ప్రాంతాలు మార్చేశారు. ఇళ్లకు వెళ్లిన బిఎల్ఓలకు మేమిక్కడ ఉండటం లేదు అనే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో అనేక ఫారాలు పెండింగ్లోనే ఉన్నాయి. ఇలా అనేక సమస్యలతో సర్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి డిబేట్లో జితేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు మనతో ఉన్నారు. అలాగే లక్ష్మీనరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్టూడియోలో ఉన్నారు. దిలీప్ ఆచార్య గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే రామారావు గారు, బొట్ల రామారావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా లక్ష్మీనరసింహారెడ్డి గారు మీతో స్టార్ట్ చేస్తాను. మనం చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నాం దీనిలో ఉన్న ఇబ్బందులు, సాధక బాధకాలు. మీరు కూడా డైరెక్ట్గా బిఎల్ఓలను అప్రోచ్ అయ్యి కలిసి మాట్లాడారు. ఒకటైతే నా అబ్జర్వేషన్ క్లియర్గా అందరికీ చెప్తున్నాను, మీరు పార్టీలుగా భుజాన్ని వేసుకునే పని చేయొద్దండి. ఏ రాజకీయ పార్టీ బిఎల్ఏలు కూడా, ఎందుకంటే ఇది ఒకరోజు కార్యక్రమం కాదు. ఇప్పుడు నేను కూడా నా ఫామ్ తెచ్చుకోవడానికి బిఎల్ఓ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాను. 2-3 గంటల క్రితం కూడా నాకు మెసేజ్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు కాలనీల వారీగా వస్తున్నారు, కాలనీ సంక్షేమ సంఘం ఆఫీసులో కూర్చుంటున్నారు, లేదు వార్డ్ ఆఫీసులో కూర్చుంటున్నారు, కమ్యూనిటీ హాల్స్లో కూర్చున్నారు తప్ప ఇల్లు తిరగటం లేదు. నంబర్ 1. దీనికి ఏదైనా భిన్నంగా ఉంటే చెప్పండి సార్ ఎవరైనా. నంబర్ 2, ఏ పార్టీ, అది కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్ఆ, వైఎస్ఆర్సీపీనా, ఏ పార్టీ బిఎల్ఏలు కూడా వాళ్ళతో ఉండట్లేదు. నంబర్ 2, ప్రభుత్వం వాళ్ళకి ఈ మొత్తం నెల రోజుల పనికి 1600 రూపాయలు ఇస్తున్నారు బిఎల్ఓలకి, కేంద్ర ఎన్నికల సంఘం ఇస్తున్నది. 3వది, వాళ్ళకి ఐప్యాడ్లు కానీ మరొకటి కానీ ల్యాప్టాప్లు కానీ ఏమీ ఇవ్వలేదు. వాళ్ళ పాత ఏ ఫోన్ ఉంటే ఆ ఫోన్లోనే ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారు. నా అబ్జర్వేషన్స్ చెప్తున్నా లక్ష్మీనరసింహారెడ్డి గారు. 4వది, 2002లో ఓటు ఎక్కడుందో వాళ్ళు చూసి చెప్పట్లేదు. 2వది, 5వ పాయింట్, అసలు 2002 అంటే డీలిమిటేషన్కి ముందు అప్పటికి నియోజకవర్గాలు ఇప్పటికి పేర్లు మారినాయి చాలా చోట్ల. అప్పటి నియోజకవర్గం పేరేంటో వాళ్ళకి తెలియదు. ఇవి నా అబ్జర్వేషన్స్. టైము ఆంధ్రప్రదేశ్లో 4 రోజులు ఉంది, తెలంగాణలో 14 రోజులు ఉంది. ఏం చెప్తారు, ఏం జరుగుతుంది దీని విషయంలో? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, మీకు, అదేవిధంగా హెచ్ఎంటీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏదైతే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టిందో ఎన్నికల కమిషన్, అయితే వాస్తవంగా ఏంటంటే మామూలుగా ఆ ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ అందే వరకు ఒకలా ఉంది దాని వివరణ. ఎన్యూమరేషన్ ఫామ్ మన చేతికి అందిన తర్వాత ఇంకోలాగా మారిపోయింది. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి అర్థం అవడంలో ఒక రకమైనటువంటి సీక్వెన్స్ ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి అసలు తెలియదు దాని గురించి. అంటే జనరల్గా ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాను. నేను ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళినప్పుడు 2002 ఓటర్ చెప్పండి. ఎన్యూమరేషన్ ఫామ్ మీ ఇంటికి వచ్చి ఇచ్చారా, మీరే వెళ్ళి తెచ్చుకున్నారా? అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారు కొంత. వాళ్ళు బిఎల్ఓలు ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క బూత్కు సంబంధించినటువంటి 1000 ఓట్లు కానీ 900, 1200, 1300 ఓట్లు ఉంటాయి కాబట్టి అన్ని పేపర్స్ ఒకేసారి తీసుకెళ్లడం వాళ్ళకు కూడా అంతా కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం. సో దానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు కానీ అట్లా ఏం చేయలేదు. అంటే పర్టికులర్గా ఒక బూత్ దగ్గర వాళ్ళు
పలానా టైం నుంచి పలానా టైం వరకు ఉండాలి అట్లాంటిది ఏమీ లేకుండా డోర్ టు డోర్ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్స్ తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉండడము, ఉండకపోవడము, డోర్ లాక్ వేయడము, లేకుంటే ఏదన్నా ఫంక్షన్స్ పైన వెళ్ళడము, ఊరు వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ రావాలంటే మనం కొంచెం టైం కూడా సఫిషియెంట్. ఇప్పుడు ఒక్కసారి అయినా అది మనం సరే వాళ్ళని తప్పట్లా నేను, బట్ వాళ్ళు ఇంటికి, ఎందుకంటే చాలా మంది ప్రజలు ఇంటికి వచ్చిస్తారు 3 సార్లు అన్నారు కదా, ఒకసారి అన్నా వస్తారు అనుకుంటున్నారు. వాళ్ళు ఇల్లు తిరుగుతున్నారా బిఎల్ఓస్? మీరు చెప్పండి. లేదు తిరగట్లేదు బిఎల్ఓలో పూర్తిగా. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే అన్ని గ్రామాలల్లో తిరుగుతలేరు అని నేను చెప్పలేను, బట్ మెజారిటీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వర్క్ ప్రెషర్తో కానివ్వండి, లేకుంటే మల్టిపల్ టైమ్స్ ఆ ఇంట్లోకి వెళ్ళాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు కానీ అక్కడ వాళ్ళు బిఎల్ఓలు అనేది వెళ్ళడం లేదు. బేసిక్గా ఏంటంటే ఇది ఓటు అనేది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఎంత అవుతుందో ప్రభుత్వం మీద కూడా అంతే ఉంటుంది. అయితే వీళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఈ బిఎల్ఓలు కానీ, బిఎల్ఓల పైన ఉన్నటువంటి సూపర్వైజర్స్ కానివ్వండి, వాళ్ళ పైన ఉన్నటువంటి ఏఈఆర్ఓలు కానీ, ఈఆర్ఓలు కానీ, నెక్స్ట్ లెవెల్ కలెక్టర్ గారు కానివ్వండి, అట్లా ఉంది కదా. అంటే బేసిక్గా అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్ టు ఈఆర్ఓస్ వరకే కొంత అవగాహన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆర్డీఓ క్యాడర్ వరకే కొంత అవగాహన ఉన్నటువంటి పరిస్థితి. అంటే దాని కింద ఉన్నటువంటి క్యాడర్ బిఎల్ఓలకు కానీ ఏ విధమైనటువంటి వాళ్ళకి ట్రైనింగ్ అనేది లేదు. ఒక్కరోజు ఇప్పుడు ఇంత పెద్ద ఓటుకు సంబంధించినటువంటి హక్కుని ఒక్క రోజులో మీరు డిసైడ్ చేయండి అని చెప్పి ఒక్క రోజులో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? వాళ్ళని కూడా తప్పు పట్టడం లేదు. ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషను కొంత హడావుడి చేయకుండా వాళ్ళకు టార్గెట్లు పెట్టి ఈ 10 రోజులలోనే చేయాలి, 15 రోజులలోనే చేయాలి అనేది టార్గెట్లు పెట్టకుండా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ఈరోజు నేను ఎందుకంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. చెప్పండి. నేను 2002లో నా ఓట్ అనేది ఓటర్ లిస్ట్ లో ఉంది. సో 2002లో నాది ఉంది కాబట్టి అక్కడ మా గ్రామంలో వెళ్ళినప్పుడు ఓటర్ లిస్ట్ లో 2002 ఓటర్ లిస్ట్ తీసుకొని నేను ఫిలప్ చేసేసి మా ఫాదర్ నేము, మదర్ నేము, సో యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా ఫిలప్ చేశాను. సో 2002లో నాకు మ్యారేజ్ కాలేదు, 2006లో మ్యారేజ్ అయ్యింది. సో ఇప్పుడు మా మిస్సెస్ ది, నా భార్యది నేను ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి అని అంటే 2002లో వాళ్ళ తల్లిదండ్రులది వాళ్ళ కాన్స్టిట్యున్సీది తీసుకొని చేయాలి. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ ఓటర్ లిస్ట్ నాకు ఎవరిస్తారు? నేనంటే అంటే జనరల్ గా నాకు అవగాహన ఉంది కాబట్టి ఏదో తిప్పలు పడి తీసుకుంటాను. జనరల్ గా కామన్ మ్యాన్ పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను అన్నాను 2002లో ఆల్రెడీ నా ఓటర్ లిస్ట్ లో నా పేరు ఉంది కదా, వై డోంట్ యూ మ్యాప్ ఆ ఓటు అనేది నాకు మ్యాప్ చేయొచ్చు కదా అంటే లేదు 2002లో అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చిన ఫామ్ ప్రకారం అయితే అలా కాదు, తండ్రి లేదా భర్త వివరాలు చేయొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళకి అవగాహన లేదు కాబట్టి వాళ్ళ రకంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 2002లో నేను తన ఓటు పలానా నియోజకవర్గంలో ఉందని చూస్తే 2009లో అది ఒక నియోజకవర్గము, 2009కి ముందు ఇంకొక నియోజకవర్గము. అప్పుడు అది ఏ బూత్ లో ఉంది నేను మళ్ళీ ఆన్లైన్ లో వెళ్ళి కంప్యూటర్ లో సెర్చ్ చేసి ఇదంతా హోల్ ప్రాసెస్ కావడానికి ఇట్ టేక్స్ అరౌండ్ 15 to 20 minutes. దీనిలో బిఎల్ వాళ్ళ సహకారం మనకి వాళ్ళకి అవగాహన లేదు, బేసిక్ గా వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ అంటే మీరు ఇన్ని రోజులలో ఎన్యుమరేషన్ ఫామ్స్ పంచాలి, ఇన్ని రోజులలో మీరు కలెక్ట్ చేసుకోవాలి, ఇన్ని రోజులలో మీరు ఫిల్అప్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి పనిని చూస్తున్నాను, నువ్వు ఫామ్ తెచ్చిస్తే తీసుకుంటా, మిగతా విషయం నాకు తెలియదు అనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి ముఖ్యంగా నేను ఏమంటున్నాను సార్ అంటే ఈరోజు గ్రామాలలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకి మేము ఎవరం కూడా వ్యతిరేకం కాదు. ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాలి కానీ పారదర్శకంగా జరగాలి. మీరు అవగాహన కల్పించాలి, ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత ముందుకు పోతే డెఫినెట్ గా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరి ఓట్లు తొలగించకుండా అన్ని ఓట్లు ఉండే విధంగా ఉంటది. డబుల్ ఓట్లు కానీ, చనిపోయిన వాళ్ళ ఓట్లు కానీ, లేదంటే కావాలని 2-3 ఓట్లు రాయించుకునేవి ఏవైతే ఉంటాయి అవి తొలగించడంలో ఇబ్బంది లేదు. కానీ ఒరిజినల్ ఓటర్స్ పాపం ఒరిజినల్ ఓటర్స్ తొలగిపోయేటువంటి ప్రమాదమే ఎక్కువ ఉంది ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ. మళ్ళీ వస్తాను సార్. ఒకసారి జితేంద్ర గారు మీరు ఇక్కడ సమస్య ఏంటంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, భారత ఎన్నికల సంఘం ఏ ఒక్క బిఎల్ఓకి ఒక ట్యాబ్ కూడా ఇవ్వాల. వాళ్ళకి ఈ నెల రోజులకి ఇస్తుంది 1600 వాళ్ళకి పారితోషికం. నెల రోజులు పొద్దు నుంచి రాత్రి తిరిగితే 1600 ఇస్తా ఉన్నారు. వాళ్ళకి 2002లో ఇప్పుడు ఉదాహరణకి వనపర్తి నియోజకవర్గం ఇప్పుడు ఉంది, 2002లో ఆ నియోజకవర్గం పేరేంటి, ఏ ప్రాంతం ఎందుకంటే డీలిమిటేషన్కి ముందు నియోజకవర్గాలు వేరు, డీలిమిటేషన్ తర్వాత నియోజకవర్గాలు వేరు, ఈ వివరాలు వాళ్ళకి తెలియదు. ఈ ఒక్కొక్క పేరు 2002లో ఎక్కడుందో వెతకాలంటే ఇప్పుడు లక్ష్మీనరసింహారెడ్డి గారు చెప్పినట్టు
ఆయన పేరు, ఇంటి పేరు, అప్పటి ఓటర్ లిస్టులో ఇంటి పేరు రాశారా లేదా, ఇవన్నీ చూడాలంటే పావుగంట కాదు అరగంట, 7-8 రకాల కాంబినేషన్స్ మారిస్తే తప్ప జరగట్లా. అది ఆ బిఎల్ఓలు చేసే పరిస్థితులు లేరు, వాళ్ళకి అంత టైం కూడా లేదు. 10-15 కేజీలు బరువు పట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళకేమి బత్తాలు లేవు, టీఎల్ లేవు, వాళ్ళకు ఉన్నది ఆ డబ్బులు. సరే, వాళ్ళని తప్పుపట్టి జనం దగ్గరికి ఏదో రకం ఫారాలు వస్తాయి అనుకుందాం. ఈ 2002లో వివరాలు ఎవరు చూసి ఇవ్వాలి వాళ్ళకి? నంబర్ 1. నంబర్ 2, కర్మగాలు ఎక్కడన్నా బిఎల్ఓ దగ్గర ఈ ఫామ్ మిస్ అయిపోతే అది ఒకటే ఒక కాపీ, ప్రింటెడ్ కాపీ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంది. దాని మీద ఫోటో అన్నీ ఉంటా ఉన్నాయి. ఆన్లైన్లో ఫిల్ చేయటం చాలామందికి వీలు కావట్లేదు. అది ఫోన్ నెంబర్ అప్డేషన్ అడుగుతుంది, ఎపిక్ కార్డులు మారిపోతూ ఉన్నాయి, ఈ గందరగోళం ఉంది. ఏంటి మీ అనుభవం ఏంటి జితేంద్ర గారు ఫీల్డ్లో? ముఖ్యంగా మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలండి. మోడీ గారికి 12 సంవత్సరాలు ఒక అలవాటు అయిపోయిందండి. భారతదేశం మీద నేను ఏది చేసినా నడుస్తుంది, నేను ఏమి రుద్దినా నడుస్తుంది, పార్లమెంట్ లో చర్చించకున్నా నేను ఏం చేసినా నడుస్తుంది అని ఒక అలవాటు అయిపోయింది. ఇంత పెద్ద వ్యవస్థ, ఎలక్షన్ వ్యవస్థ అనేది 1951లో మొదలైనటువంటి ఒక గొప్ప వ్యవస్థ ఇది. ఆ రోజు ఎన్ని ఎలక్షన్స్ జరిగినా పారదర్శకంగా, సిస్టమేటిక్ గా చాలా బాగా జరిగినాయి. యాక్చువల్గా మోడీ గారు చేయాల్సింది ఏంటంటే పార్లమెంట్ లో చర్చ పెట్టాల్సింది దీని విషయం. అన్ని జాగాల పార్లమెంట్ లో, శాసనసభలో ఇవన్నీ చర్చ జరపాలి. అంటే అది మా పరిధి కాదు, భారత ఎన్నికల సంఘం నిర్ణయం, మాది కాదు అంటారు. అది ఆన్సర్ తప్పు కదండి. ఇప్పుడు ఈ రోజు చూడండి, నేను ఒక చాలా ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవ రాష్ట్ర అధ్యక్షుడిని, అనేక జిల్లాలలో, అనేక కాన్స్టిట్యున్సీలలో పర్యటిస్తున్నాను. ఈ రోజు చూడండి, బిఎల్ఓ తీసుకుపోయి ఫామ్స్ ఇస్తే 10% కూడా రాలేదండి. 24 తారీఖు వచ్చేస్తుంది. రేపు ఏంది పరిస్థితి? అంటే మొత్తం వ్యవస్థని నాశనం చేస్తారా వీళ్ళు? ఏం చేస్తారు? కాదు, నేను రాజకీయ పార్టీలు కూడా గట్టిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను జితేంద్ర గారు. నేను ఆశించింది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో 3 పార్టీలు, కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం, బీజేపీ చాలా బలమైన పార్టీ, పెరుగుతున్న పార్టీ అనుకుంటే, ఒక్క బూత్ ఏజెంట్ దగ్గర నేను దాదాపు 10 వార్డు ఆఫీసులకు తిరిగాను. ఏ ఒక్క బూత్ ఆఫీస్, వాళ్ళు ఎవరు ఫీల్డ్లో తిరగట్లా, అందరూ బిఎల్ఓలు ఆఫీసుల్లో కూర్చుంటున్నారు, ప్రజలే వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఏ పార్టీ ఏజెంట్ కూడా, నేను 4-5 రోజులు తిరిగానండి, ఒక్క పార్టీ ఏజెంట్ కూడా అక్కడ లేడు. అంటే పార్టీలు ఓట్లు, ఎవడైతే ఓట్ల లిస్టులో ఉంటాడో వచ్చేదాకా వాడి కర్మ వచ్చాక చూసుకుందాం అనుకుంటున్నారు. పచ్చిగాడే తెలుసుకున్నా నేను. పార్టీ ఏజెంట్లు ఒక్కళ్ళు లేరు బిఎల్ఓలకి సపోర్ట్ ఇవ్వడానికి. అయ్యా ఈ ఓటు ఎక్కడుంది, ఆయన ఇల్లు పలానా అని మీకు కింద మీ బూత్ లెవెల్ ఏజెంట్లు పేరుకి అందరినీ రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతి బూత్కి 3 పార్టీలు. ఏ బూత్ దగ్గర ఆ బిఎల్ఓతో పాటు ఒక్క ఏజెంట్ కూడా తిరగట్లా. నెల రోజులు ఎవడు ఖర్చులు పెట్టుకుంటాడు అనుకున్నారా? ఏంటో చెప్పండి. ఇప్పుడు బిఎల్ఓల విషయానికి వస్తే అవుట్ సోర్సింగ్ లో అపాయింట్ చేసిండ్రండి. వాళ్ళకు చదువుకునే వాళ్ళు కాదు, లిటరసీ లేదు. వాళ్ళు ఏం ఫామ్ నింపుతారండి? ఆఫీసులల్లా, మున్సిపల్ ఆఫీసులలో కూర్చుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కూర్చొని ఎవరికి పడితే వాళ్ళ ఫాములు ఇచ్చేయడము, డోర్ టు డోర్ పోకపోవడము. ఇవాళ ఒక ఏరియాకి వెళ్ళానండి హైదరాబాద్ లో, అక్కడ అసలు ఎంత బాధాకరమైనదంటే మహిళలు వచ్చి ఎంత అరుస్తున్నారు అక్కడ. వాళ్ళు అసలు మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? దీన్ని ఎన్ఆర్సీ కిందికి దీన్ని కన్వర్ట్ చేసి మా సిటిజన్షిప్ ని మొత్తం పొడగొట్టాలనుకుంటున్నారా? ఏం చేయాలని ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయని అసలు వాళ్ళ బాధ చూస్తే వర్ణాతీతం అండి. కాదు జితేంద్ర గారు, మీరు మిగతా విషయాల తర్వాత, నాకు ఇవాళ కావాల్సింది గ్రౌండ్ లో ఏం జరుగుతుందో కావాలి. నేనేమన్నానంటే, ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు పార్టీల ఏజెంట్లంతా అక్కడ ఉండండి అని. ఖచ్చితంగా ఉండాలి, అది నేను రివ్యూ చేస్తానని. బీఆర్ఎస్ కేటీఆర్ గారు చెప్తున్నారు, బీజేపీ రామచంద్రరావు గారు చెప్తున్నారు. ఎందుకు పార్టీల ఏజెంట్లు అక్కడ ఉండట్లేదు? దానికి ఆన్సర్ చెప్పండి. ఇదేదో పార్టీలు పెద్ద మోసే బరువులాగా హామీలు ఇచ్చారు ఓటర్లకి. ఎప్పుడు చర్చ జరిగినా బిఎల్ఓలు ఉంటారు, మా పార్టీ ఏజెంట్లు ఉంటారు, మేము చూసుకుంటామని చెప్పారు. నేను బీజేపీ మిత్రులు కూడా అడుగుతా, వైసీపీని కూడా అడుగుతా. ఒక్క చోట పార్టీ ఏజెంట్ ఉంటే ఒట్టు జితేంద్ర గారు. కేవలం బిఎల్ఓలు కింద మీద పడుతున్నారు. ఏం చేయాలి అర్థం కాక. ఇప్పుడు నేను వెళ్ళినాను ప్రత్యక్షంగా, ఈ రోజు నేను వెళ్ళినాను. చెప్పండి, మీ అనుభవం చెప్పండి. నేను ప్రత్యేకంగా కాన్స్టిట్యున్సీ వెళ్ళినాను, ఒక డివిజన్ కు. ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను బిఎల్ఏని అడిగిన, బాబు నువ్వు ఎన్నిరా బాబు? 4 బూతులలో వాళ్ళు 4 కూర్చున్నారు, 4000 ఓట్ల వాళ్ళు. బిఎల్ అంటే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారితో ఏజెంట్ మా బూత్ లెవెల్ ఏజెంట్ అండి.
అసలు మీకు బిఎల్ లో కలుస్తున్నాడా, అసలు ఏం జరుగుతుంది, మీరు ఎంతమంది డోర్ టు డోర్ పోయినరు, వాళ్ళు ఏమంటుండ్రు అంటే వాళ్ళు ఒకటే చెప్తుండ్రు, అన్న ఇందులో ఫామ్సే రావట్లేదు మా దగ్గరికి, అసలు ఒక్క ఇంట్లో ఒకటి వస్తే 4 వస్తలేవు, 3 వస్తే ఒకటి వస్తలేదు, అనేక రకాల సమస్యలు ఉన్నాయండి, ఒక్కటని లేదు ఇక్కడ. ఇవి ప్రభుత్వంగా వచ్చిన ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతులకు వెళ్ళిపోయింది, ప్రభుత్వం చెప్తే ఇదే పరిస్థితిలో లేకుండా అయిపోయినారు వాళ్ళు. అదే అవుట్ సోర్సింగ్ లో వీళ్ళని బిఎల్ఓలను తీసుకొచ్చిండ్రు, వాళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి ఇంకో 2 సరిగ్గా గమనించట్లేదు వాళ్ళని. కాబట్టి ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే ఇబ్బందికరంగానే ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ ఈ ముగ్గురు దీన్ని పరిశీలించాలి. ఈ ఈఆర్ఓ తర్వాత ఏఈఆర్ఓ ఎలక్షన్ రోలింగ్ రిజిస్ట్రేషన్ అంటారు, వీళ్ళు ఏంటంటే వీళ్ళు బిఎల్ఓలకు సరైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోవడము, వాళ్ళకి ఫామ్స్ ఇవ్వకపోవడము, ఆ ఫామ్స్ తీసుకొస్తే ఎలా నింపాలనేది వాళ్ళకి అవగాహన లేకపోవడము, ఎక్కువ అయిపోయినరు అందులో. ఇప్పుడు అవుట్సోర్సింగ్ లా పెట్టినరు, అది ఇంగ్లీషే రాయడం రాదు, అక్కడ ఏంటంటే అందులో ఎన్ని రాయాల్సింది ఏంది. ఇప్పుడు 93, 95లో జరిగింది, వచ్చిండ్రు ఆ ఓట్ల చనిపోయిన వాళ్ళవి ఆలయలే తీసేసిండ్రు. తర్వాత ఇప్పుడు అక్కడ ఏం అడుగుతున్నారు, 1987లో పుట్టిన వాళ్ళు 12 డాక్యుమెంట్లు చూపించాలంట, 12 ఇట్లలో ఒకటనే ఏదైనా కూడా చూపించాలి, తాతది చూపించాలి, అవ్వది చెప్పాలి, అమ్మది చెప్పాలి, ఎక్కడికేం చేసిస్తారు. మీరు వస్తే స్టేట్ అవే ఉన్నాడా, ఓటు చనిపోయినాడా తీసేయండి, షిఫ్ట్ అది లేదు సార్. ఇప్పుడు మనం అది మళ్ళీ మాట్లాడుకుందాం జితేంద్ర గారు. ఇవాళ జరుగుతున్నది, ఎందుకంటే ఇది మీరు నేను ఎంత తిట్టుకున్నా ఆగేది కాదు, జరుగుతున్న ప్రాసెస్ ని కనీసం ఉన్నంతలో బెటర్ గా జరగడానికి ఏం చేద్దామో చూద్దాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి డిబేట్. ఇప్పుడు మాట్లాడిన 2 వ్యక్తులు ఎన్యూమరేషన్ ఫామ్ నింపడంలో ప్రజలు లేదంటే బిఎల్ఓలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పారు. హెచ్ఎంటీవీ నుంచి మా వంతు ప్రయత్నంగా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా నింపాలో చెప్పే ఒక చిన్న ప్రయత్నం చేసాం, అదేంటో ఒకసారి చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఓటరు జాబితా ప్రక్షాళన పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో జూలై 14కి సర్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి. అలాగే తెలంగాణలో జూలై 24కి ఆ గడువు ముగుస్తుంది. ముందుగా సర్లో ఓటర్గా నమోదు చేసుకోవడానికి 2002లో ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు ఎక్కడుందో తెలుసుకోవాలి. దానికంటే ముందు 2024లో మన ఓటర్గా కనుక మన పేరుంటే ఆ ఎపిక్ కార్డు, ఓటర్ ఐడెంటిటీ కార్డు తీసుకొని మన బూత్ ఏజెంట్ దగ్గరికి, బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినట్టుగైతే వాళ్ళు ఇలాంటి ఒక ఫామ్ మనకిస్తారు. దీన్ని ఎన్యూమరేషన్ ఫామ్ అంటారు. నా ఫామ్నే ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇలాంటి ఒక ఫామ్ని బూత్ అధికారులు మనకిస్తారు. దీనిలో ప్రింటెడ్ ఫామ్ ఉంటుంది. దీనిలో ప్రజెంట్ మన ఓటు ఎక్కడుందో ఆ బూత్కి సంబంధించిన వివరాలు, మన పోస్టల్ అడ్రస్, ఆ వివరాలు ఉంటాయి. ఈ పక్కన బూత్ నంబరు, బూత్లో మన సీరియల్ నంబరు, నియోజకవర్గం పేరు, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ పక్కనే 2000 మన ప్రజెంట్ ఓటర్ లిస్టులో మన ఫోటో ఏది ఉందో అది ఇక్కడ ఉంటుంది. ఈ పక్కన మనం కొత్తగా ఫోటో ఒకటి అంటించాలి. ఇక దీనిలో బేసిక్గా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగం 2002లో కనుక మనకు ఓటు ఉంటే ఆ ఓటు ఏ నియోజకవర్గం, అప్పటి నియోజకవర్గం, ఉదాహరణకి హైదరాబాద్లో శేర్లింగంపల్లి అనేది ఇప్పటి నియోజకవర్గం, బట్ 2002లో డీలిమిటేషన్కి ముందు ఆ నియోజకవర్గం పేరు ఖైరతాబాద్. సో 2002లో ఆ నియోజకవర్గం పేరే ఉందో ఆ నియోజకవర్గంలో మన వివరాలు ఏ బూత్లో ఉన్నాయో, ఏ సీరియల్ నెంబర్తో ఉన్నాయో అవి మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న వివరాలు ఇక్కడ నింపాలి. ఒకవేళ 2002లో ఏ కారణంగా మనకి ఓటు లేకపోతే, మన వయసు 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నా, 18 ఏళ్ల కన్నా ఎక్కువ ఉన్నా, అప్పుడు ఓటు రాయించుకోకపోయినా మన తల్లిదండ్రులకి ఓటు ఉంటే ఆ వివరాలు ఇక్కడ రాయాలి. తల్లిదండ్రులకి 2002లో ఏ నియోజకవర్గం, ఏ పోలింగ్ బూత్, ఏ సీరియల్ నెంబర్తో ఉందో ఆ వివరాలు ఇక్కడ రాయాలి. అవి కూడా మనకి ట్రేస్ కాకపోతే ఇక్కడ మన పూర్తి వివరాలు, ప్రజెంట్ వివరాలు, మన ఫోన్ నంబరు, తర్వాత ఆధార్ నంబరు ఐచ్ఛికం ఆప్షనల్ అన్నారు, అలాగే తండ్రి పేరు, తల్లిదండ్రులకు ఫోటో ఐడెంటిటీ కార్డు ఉంటే ఆ ఫోటో ఐడెంటిటీ కార్డు వివరాలు రాసి ఇక్కడ మనం సంతకం చేసి ఇక్కడ బిఎల్ఓ సంతకం చేయాలి. అయితే 2002లో ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికి వాస్తవంగా అయితే బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్సు లేదంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ మనకి హెల్ప్ చేయాలి.
కానీ వాళ్ళు ఎవరు ఆ పని చేయట్లేదు వాస్తవం. బట్ అది ఇంటర్నెట్లో మనం వెతుక్కోవచ్చు. మనకు తెలిసిన ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా మన ఫోన్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ వెతుక్కోవచ్చు. voters.eci.gov.in అనేటువంటి ఒక వెబ్సైట్, www.voters.eci.gov.in దానిలోకి వెళ్తే 2002 సర్ జరిగింది, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. అప్పటి ఓటర్ లిస్ట్ అందులో ఉంటుంది. కాకపోతే మనకి తెలియాల్సిన వివరాలు ఏంటంటే అప్పుడు మన ఓటు ఏ నియోజకవర్గంలో ఉంది తెలిస్తే చాలు. కనీసం బూత్ నెంబర్లు అవి కూడా తెలియక్కర్లేదు. దానిలో మీరు ఏ నియోజకవర్గంలో అప్పుడు మీ ఓటు ఉంది, జిల్లా రంగారెడ్డి జిల్లా లేదు గుంటూరు జిల్లా, అప్పటి జిల్లాలు, ఆ జిల్లాలో ఏ నియోజకవర్గం అది సెలెక్ట్ చేసి మీ వయసు మీ పేరు రాస్తే, మీ పేరు పూర్తి పేరు కొంతమంది ఇంటి పేరుతో సహా రాస్తారు, కొంతమంది ఉత్త పేరు రాస్తారు. కొన్ని రికార్డ్స్ వస్తాయి, దాదాపు ఒక 100 రికార్డ్స్. ఆ పేరుతో ఎంతమంది ఉన్నారో రికార్డ్స్ వస్తాయి. పక్కన తండ్రి పేరు డిస్ప్లే అవుతుంటుంది, లేదంటే మహిళలు అయితే భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ డిస్ప్లే అవుతుంది. అవి రెండు చూసుకుంటూ వయసు మ్యాచ్ చేసుకుంటూ అప్పుడు ఆ నియోజకవర్గంలో మనం ఉన్న ప్రాంతాన్ని కనుక కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు హైదరాబాద్లో నేను చందానగర్లో ఉంటాను, నా పేరు మా నాన్నగారి పేరు అప్పటి నా వయసు నేనుండే ప్రాంతం, ఈ 4 కనుక మ్యాచ్ అయితే అదే మీ సీరియల్ నెంబర్ అని. ఇది ఒక పద్ధతి ఓటర్ లిస్టు వెబ్సైట్ ద్వారా చూసుకునేది. రెండవది ఒక మొబైల్ యాప్ ఇచ్చారు, ఈసీఐ నెట్, ECINET అనే పేరుతో మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో కానీ ఆండ్రాయిడ్లో అయినా యాపిల్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్లో కూడా ఇదే పని చేయొచ్చు. మన ఓటర్ లిస్టులో అప్పటి సెర్చ్ చేసుకోవడానికి ఆ యాప్ కూడా, మొబైల్ యాప్ కూడా ఉపయోగపడుతుంది. ఇవి రెండు కాకపోతే, ఇవి రెండు మనకి తెలియకపోతే అప్పటి మన బూత్ ఎక్కడుందో ఆ బూత్కి సంబంధించిన ఆఫీసర్ ఎవరున్నారో అక్కడ ఈఆర్ఓ అంటారు, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. లేదు బిఎల్ఓ నంబర్ తెలిస్తే బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి మన ఇంటి డోర్ నెంబర్, ఇక్కడ మా ఇంటి డోర్ నెంబర్ ఉంది 1-33-5/6 ఇలాంటి నెంబర్ ఉంటుంది. ఆ నంబరు చెప్తే ఏ బూత్లో ఉందో వాళ్ళు చెప్తారు. ఆ బూత్లో ఓటర్ లిస్ట్ మొత్తం చూసుకోవచ్చు. ఇంకొక పద్ధతి కూడా ఉంది. మనకి బూత్ తెలియకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఓటర్ లిస్ట్లో ఈ రోల్ అని ఉంటుంది. ఒక బూత్ సపోజ్ ఇంట్లో మా నాన్నగారి ఓటు ఎక్కడుందో తెలిసింది, బట్ నా ఓటు కనపట్లేదు. ఆ బూత్ ఓటర్ లిస్ట్ మొత్తం ఈ ఓటర్ లిస్ట్ ప్రింట్ తీసుకుంటే అందులో మొత్తం ఉంటుంది, అది చూసుకోవచ్చు. దీంతో పాటుగా ఈ 3 నింపడంతో పాటుగా కొన్ని వివరాలు ఉంటాయి. ఒకవేళ దీనిలో మీ ఓటు కనుక ఏదైనా మిస్ మ్యాచ్ అయితే అప్పుడు ఎన్నికల సంఘం నుంచి మీకు ఒక మెసేజ్ వస్తుంది. బహుశా బిఎల్ఓలు మనల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళు అప్పుడు మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఒక 12 డాక్యుమెంట్స్ ఉన్నాయి. దీనిలో బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆస్తి సర్టిఫికెట్, అలాగే ఆధారు, ఇవన్నీ ఉన్నాయి. ఆధార్ని ఆప్షనల్ అంటే ఐడెంటిటీకి మాత్రమే ప్రూఫ్గా వాడుతున్నారు. ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్కి ఆధార్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. బర్త్ సర్టిఫికెట్ ఉంటే బర్త్ సర్టిఫికెట్, లేదంటే 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికెట్, ఇవి 2 లేకపోతే ఆస్తి ఉన్న సర్టిఫికెట్ కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇలాంటివన్నీ ఒక 12 సర్టిఫికెట్లు ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు ఈ ఫాము, ఇప్పుడు నేను చూపించిన 2 ఫాము కలిపి బిఎల్ఓస్ మనకి ఇస్తారు. ఇవి మనం నింపి కొత్త ఫోటో ఒకటి ఇక్కడ పెట్టి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అయితే ఈ 2002ది కనుక వివరాలు మనకి తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పిన 3 పద్ధతుల్లో వెబ్సైట్ ద్వారా దానిలోకి వెళ్ళి ఎత్తుకోవచ్చు, లేదంటే ఈసీఐ నెట్ మొబైల్ యాప్ ద్వారా ఎత్తుకోవచ్చు. అది కాకపోతే అక్కడ బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి అప్పటి ఆ బూత్ ఓటర్ లిస్ట్ ఇవ్వమంటే మన డోర్ నెంబర్ ఏ బూత్ కింద వస్తుందో తెలిస్తే ఆ బూత్ది ఈ ఎలక్ట్రిక్ ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీర్చుకోవచ్చు. కానీ దానిలో ఈ పాత ఫోటో రాదు, కంగారు పడద్దు. ఎందుకంటే పాత ఫోటో మీకు బిఎల్ఓలు ప్రింట్ తీసి ఇచ్చిన ఫామ్లోనే ఉంటుంది. మీరు ఇంటర్నెట్లో ప్రింట్ తీసుకుంటే ఈ ఫోటో రాదు, ఎందుకంటే అది ప్రైవసీ చట్టం కింద కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని నిషేధించింది. ఆన్లైన్లో ఫోటోలు కనపడవు. కాబట్టి మనం ఆన్లైన్లో తీసుకుంటే ఫోటో రాలేదు కాబట్టి ఇది కరెక్టో కాదు అనుకోవాల్సిన పని లేదు. ఇవి తీసుకొని ఇవి సబ్మిట్ చేయాలి. మీకు ఇంకా బ్రీఫ్గా కావాలంటే మొత్తంగా ఇలాంటి ఫామ్ ఇస్తారు. ఇప్పుడు నేను చూపించిందే ఇది, అది నా వివరాలు ఉన్నది. ఇక్కడ బూత్లో ఉన్న ప్రజెంట్ మీ ఓటు ఎక్కడుందో 2024లో మీరు ఓటు వేసున్నా, ఓటు వేయకపోయినా ఓటు ఉండుంటే ఆ ఓటర్ వివరాలు ఎక్కడ ఉంటాయి. ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాని పక్కన మీ పాత ఫోటో 2024లో మీ ఓటర్ లిస్టులో ఉన్న ఫోటో ఉంటుంది, దీని పక్కన కొత్త ఫోటో అంటించాలి. ఇక్కడ 2002 ఓటర్ వివరాలు ఇక్కడ మీరు రాయాలి. మీవి దొరికినా దొరకపోయినా మీ తల్లిదండ్రులు ఉంటే అక్కడ రాయాలి. మూడవది మన వ్యక్తిగత వివరాలు ఇక్కడ రాయాలి. ఈ 3 నింపి సంతకం చేసి బిఎల్ఓలకి ఇవ్వాలి.
బిఎల్ఓలకి ఇవ్వటమే కాదు, బిఎల్ఓలు దాన్ని అప్లోడ్ చేసేలాగా మనమే చూసుకోవాలి. మనం వాళ్ళకి సబ్మిట్ చేసామంటే పని అయిపోయినట్టు కాదు, టైం తక్కువ ఉంది కాబట్టి వాటిని వాళ్ళు అప్లోడ్ చేసేదాకా మనమే దగ్గరుండి అప్లోడ్ చేయించుకోవాలి. ఎక్కడా వాళ్ళు ఇళ్ళకి రావట్లేదు. దయచేసి ఓటర్లే, ఇది చాలా అవసరం. భవిష్యత్తులో ఓటర్ లిస్టులో పేరు ఉండటం అన్నది చాలా కీలకం కాబోతున్నది. ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలకి అలాగే ఇతర సర్వీసెస్ కూడా, ఈవెన్ పాస్పోర్ట్ కావాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, వేరే బెనిఫిషరీ స్కీమ్స్, రేషన్ కార్డు కావాలన్నా, ఏం కావాలన్నా కూడా ఓటర్ లిస్టులో పేరుని చాలా ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. కాబట్టి ఎవరు ఓటు, గతంలో ఓటు వేయటం కోసమే ఓటు, కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఓటర్ లిస్టులో ఓటు మిగతా అన్ని పథకాలకి, ప్రభుత్వ సర్వీసెస్కి చాలా కీలకం కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విధిగా ఇది నింపించుకోవాలి. అసలు ఎప్పుడూ ఓటు రిజిస్టర్ కాలేదంటే వాళ్ళు ఫామ్ 6 నింపి ఈ 12 సర్టిఫికెట్లో ఏదో ఒకటి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఫామ్ 6 నింపి ఇవ్వాలి. అలాగే అడ్రస్ చేంజ్ ఉంటే ఫామ్ 8 సబ్మిట్ చేయాలి. బట్ నా సజెషన్ అయితే ఇప్పుడు అడ్రస్ చేంజ్ ఇది పెట్టుకోవటం ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఇంత హడావుల్లో వాళ్ళు అడ్రస్ చేంజ్ కూడా చేస్తారా లేదా నాకైతే తెలియదు. బట్ అవసరం అనుకున్న వాళ్ళు ఫామ్ 8 కూడా దీంతో పాటు సబ్మిట్ చేస్తే మీ కొత్త నివాస ప్రాంతంలో ఓటు వచ్చేలాగా చేస్తారు. ఈ వివరాలు మొత్తం దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్నికల సంఘం ఇచ్చిన టైం ప్రకారం 1-4 సార్లు బిఎల్ఓస్ని అప్రోచ్ అయ్యి మన ఓటర్ లిస్టులో ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మొట్టమొదటిసారి ఇప్పుడు మన మీదే పడింది. ఆ బాధ్యతని మనం నిర్వర్తించుకుందాం, మన అవసరం కోసం నిర్వర్తించుకుందాం అని మీ అందరికీ తెలియజేస్తాం. వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. రామారావు గారు, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఇంకా 4 రోజులే టైం ఉంది. జూలై 14కి అయిపోతున్నారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఈ టైంని పెంచుతారా లేదో కూడా ఇంతవరకు అయితే స్పష్టత లేదు. ఎన్యూమరేషన్ ఫారాలు బహుశా ప్రభుత్వం దగ్గరికి, ఎన్నికల అధికారుల దగ్గరికి వెనక్కి వచ్చి ఉంటాయి. అక్కడ మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇప్పుడు నేను చెప్పాను, తెలంగాణలో అయితే చాలా చోట్ల బిఎల్ఓలు ఇంటింటికి రావట్లేదు, పార్టీ ఏజెంట్లు ఉండట్లా. మరి ఏపీలో ఏమన్నా భిన్నంగా ఉంటే చెప్పండి, సంతోషిస్తాం. నమస్కారం సార్. నమస్తే. మీకు ప్యానల్ ప్రతినిధులు నమస్కారం, వీక్షకులకు నమస్కారం. ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు చెప్పినటువంటి విధానంగానే కొనసాగుతా ఉంది. ఓకే. పరిస్థితి ఏంటంటే బూత్ లెవెల్ ఆఫీసర్లు సక్రమంగా ఇంటింటికి వస్తున్నటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అయితే వాళ్ళు ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రం వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ అసిస్టెంట్స్ ఎవరో ఒకరి ద్వారా లేకుంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళ ఇళ్ళకి చాలా మటుకు చేరవేశారు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఎన్యూమరేషన్ ఫారాల అంశం వచ్చేటప్పటికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఈ ఎన్యూమరేషన్ ఫారాలని కొంతమంది ఏదైతే టీడీపీ యాప్, మై టీడీపీ యాప్ ద్వారా వాటన్నిటిని కూడా ఏదో కొంత సెర్చ్ చేసి ఓట్లు కొన్ని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటివి లేకపోతే వాళ్ళకి ఎగరెస్ట్ గా ఉండేటటువంటి వాళ్ళని గుర్తించి కొంచెం ఇబ్బంది పెట్టాలనే అంశం మీద ఈ మధ్య కూడా తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి కార్యకర్తల వ్యాఖ్యలు అన్ని కూడా సోషల్ మీడియాలో అది కాదు సార్, దాని దగ్గరికి మళ్ళీ వద్దాం. కానీ రామారావు గారు, నా ప్రశ్న ఏంటంటే ఈ విమర్శలు ఉన్నాయి, బట్ బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్లకి చేరుస్తున్నారు. ఓకే, ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి చేర్చుండాలి ఈ పాటికే. బట్ వెనక్కి వస్తున్నాయా? అవి ఫిల్ అయ్యి వెనక్కి వస్తున్నాయా? వెనక్కి వస్తే వాటిని వీళ్ళు అప్లోడ్ చేస్తున్నారా? ఓటర్ దగ్గరుండి అప్లోడ్ చేయించుకుంటున్నాడా? చెప్పండి. ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ అయితే ఏదైతే బిఎల్ఓలు ఉన్నారో వాళ్ళు సేకరిస్తున్నారు, కానీ వాటిని ఇన్ టైంలో అప్లోడ్ చేయటం కానీ వాటిని సరైనటువంటి విధానంలోకి తీసుకుపోతున్నటువంటి చర్యలు చాలా నత్తనడకను సాగుతున్నాయి సార్. అట్లాగే ఇక్కడ అంశం ఏంటంటే బిఎల్ఏలు కూడా చాలా వరకు నిర్లిప్తత ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఓటు హక్కు లేనటువంటి వాళ్ళను కూడా దీంట్లో బిఎల్ఏలుగా చేర్చారనేటువంటి అంశం మీద కొంతమంది అధికారులు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని కాన్స్టిట్యున్సీ బోత్ పార్టీస్ కూడా. ఎందుకంటే అక్కడ తమకు సంబంధించినటువంటి వ్యక్తులను అక్కడ ఎవరైతే పార్టీ తరఫున అధికారం పొందారో వాళ్ళలో కొంతమంది లోపభూయిష్టమైనటువంటి విధానాలు కూడా అక్కడక్కడ బయటపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదైనా సరే ఇక్కడ ఒక షెడ్యూల్ అనేది పటిష్టంగా లేదండి. బూత్ లెవెల్ ఏజెంట్ బిఎల్ఓలకు సంబంధించి ఆ యొక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం కానీ సేకరించడం కానీ తర్వాత వాటిని డిజిటలైజేషన్ చేయడానికి రాజకీయ పక్షాలకు సరైనటువంటి సమాచారం కూడా అందిస్తున్నటువంటి దాఖలాలు కరువు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు ఉండేటటువంటి పని ఒత్తిడి కానీ, ఎందుకంటే సార్ రామారావు గారు, రాజకీయ పార్టీలకి పూర్తి సమాచారం ఉంది. నెల రోజులు కింద బిఎల్ఏలు ఉండాలంటే వాడికి రోజు ఖర్చులు ఎవడు పెట్టుకోవాలి? ఏ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఫైనల్ చేయాలా, సర్పంచ్లు ఫైనల్ చేయాలా,
ఓటర్ లిస్టులో రాయించడానికి ఇప్పుడు ఒక్కొక్క ఏజెంటు బూత్ లెవెల్ ఏజెంటు బూత్కి 4 రోజులు తిరిగితే కానీ ఆ పని కాదు. రోజుకి 1000-2000 ఖర్చులు అవుతాయి. ఎవరి వాళ్ళ పైసలు డబ్బులు ఇవ్వకుండా తిరిగే కార్యకర్తలు ఏ పార్టీకి లేరు. పచ్చిగా మాట్లాడుకుందాం. అక్కడికి వస్తున్నాం సార్. చెప్పండి. బూత్ లెవెల్ ఏజెంట్స్ కి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే సమయం పెట్టాలన్నా లేకుంటే వాళ్ళకు ఉండేటటువంటి ఎక్స్పెండిచర్ వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఉన్నాయి. అదే కోణంలో బిఎల్ఓలకు కూడా సమయం పెట్టేదానికి వాళ్ళకి విధులు అనమాట. వాళ్ళు ఎక్కడెక్కడ పంచాయత్ సెక్రటరీని అంగన్వాడీ వాళ్ళందరూ తెచ్చి అంగన్వాడీ బిఎల్ఓలు నియమించారు. వాళ్ళకి అదనపు వాళ్ళకి నిత్యం ఉండేటటువంటి వాళ్ళ డైలీ డ్యూటీ ఏదైతే ఉందో అది చూసుకున్న తర్వాతనే దీని మీద కేటాయించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వలేదండి వీళ్ళకి. ఆ యొక్క కర్తవ్యం నిర్వహిస్తూ ఉద్యోగులు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ టోటల్ గా ఏంటంటే ఇక్కడ సమయం అయితే మాత్రం సరిపోదండి. రేపు 14వ తేదీతోటి ఎండ్ డేట్ అంటే చాలా వరకు చాలా మంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కనీసంగా 20-25% మంది దీన్ని ఈ యొక్క తేదీని పూర్తి స్థాయిలో అందుకోలేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏదైనా సరే ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుంటారు కానీ సరైనటువంటి విధానంలో పూర్తి చేసేటటువంటి విధానం కానీ, అట్లాగే ఓటర్లు చదువు అనేది తక్కువగా ఉన్నటువంటి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కూడా ఆ ఫారాలను ఏదైతే సరైనటువంటి మార్గంలో పూర్తి చేయాలన్నా కూడా ఆ ఫారం చూడగానే భయపడేటటువంటి ఒక మాట చెప్పంటారా రామారావు గారు? మీరు ఏమనుకోరంటే ఒక మాట చెప్తా. చాలా మంది ఓటర్లు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి ఎక్కడో చోటుకి వెళ్తారు, ఏదో మ్యాపింగ్ పూర్తయిందని ఒక వార్త వస్తూ ఉంది. ఈ ఫారం వాడి ఫోటో 2024లో వాడి ఫోటో ఎక్కడుందో ఆ వివరాలు నింపినటువంటి ఫారం వాడి చేతికి రాగానే అమ్మయ్య నా ఓటు భద్రమే, మ్యాపింగ్లో నా ఓటు దొరికింది అనుకుంటున్నాడు తప్ప చాలా మంది, ఎందుకంటే నేను వ్యక్తిగతంగా మాట్లాడా, ఈ ఎన్యూమరేషన్ ఫామ్ మళ్ళీ నింపి ఇవ్వాలన్న సంగతి కూడా చాలా మందికి అర్థం కావట్లా. అది కమ్యూనికేషన్ ప్రాబ్లమా ఏంటో నాకు తెలియదు. చాలా మంది ఈ ఫారం చేతికి వస్తే పని అయిపోయినట్టు అనుకుంటున్నారు. ఇది నింపి ఫోటో పెట్టి ఇవ్వాలన్న సంగతి కూడా చాలా మందికి తెలియట్లా. చెప్పండి. ఇక్కడ ఒకటి సార్, ఎస్ఐఆర్ ఎఫెక్ట్ అనేది స్వానుభవంగా అనుభవిస్తే గానీ తెలియనటువంటి అంశం. ఎందుకంటే మనం చూసాం పక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి విధానంలో ఇక్కడ ఇంకా అర్థం కాలేదు ఎవరికైనా కూడా. వాళ్ళ ఓటు పోయిన తర్వాత కానీ దీని గురించి మేలుకున్న పరిస్థితి లేదు. ఎఫెక్ట్ అనేది ఒకటి సార్, ఇది ఎస్ఎస్ఆర్ మాదిరి అనుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే మనకి రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ జరిగేటటువంటి స్పెషల్ సమ్మర్ రివిజన్ మాదిరే ఉంటుంది, కాకపోతే ఇంకొంచెం ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. దీనికి సరైనటువంటి ఎవిడెన్స్ లేకపోతే 2002 మ్యాపింగ్ సెట్ అయినా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని మరలా నూతనంగా ఖచ్చితంగా ఓటును మనం నమోదు చేయించుకోవాలన్నటువంటి అవగాహన ఎక్కువ మందికి లేనటువంటి మాట మాత్రం మీరు చెప్పినట్లు వాస్తవం సార్. ఈ అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్లాగే కంప్లైంట్స్ కూడా సార్, ఎన్నికల ప్రక్రియ అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉండేటటువంటి యాక్టివ్నెస్ ఎస్ఐఆర్ ప్రక్రియలో జరిగేటటువంటి కంప్లైంట్స్ మీద అంత యాక్టివ్నెస్ లేదనేది సాధారణ కనిపిస్తున్నటువంటి అంశమే. ఎందుకంటే దానికంటే ఇది చాలా ముఖ్యమైన అంశం సార్. ఎన్నికల పోలింగ్ విషయంలో జరిగేటటువంటి తతంగం కంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అంతే కదా సార్. అంటే దీన్ని చాలా ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ భావించడం లేదనేటువంటి ఆలోచన కూడా, లేకపోతే ప్రజలకు పేద వర్గాలు కూడా దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా సరే అవేర్నెస్ కల్పించి డేట్ కూడా కొంచెం పొడిగించాలి సార్. ఎన్యూమరేషన్ ఫారాలు మనకే ఎలక్షన్ లేదు, హడావుడి లేదు, ఓ నెల రోజులు పొడిగించినా నష్టం లేదులేండి. ఎందుకంటే ఎలక్షన్ లేదు మనకే. వెంటనే బెంగాల్లో బీహార్లో అంటే ఎన్నికల ముందు పెట్టారు గొడవ, మనకే ఎన్నికలు లేవు, నెల పట్టిన నష్టం లేదు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అయితే మాత్రం ఈ యొక్క షెడ్యూల్ ని షఫలింగ్ చేసి మినిమం 1 మంత్ ని దాన్ని ప్రొవైడ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అందరికి అనుకూలంగా ఉంటుంది అనేది. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. దిలీప్ ఆచార్య గారు, మీరు విన్నారు వివిధ రాజకీయ పార్టీలు. నేను ఫస్ట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఎస్ఐఆర్ మీద దాదాపు ఇప్పుడు 10 డిబేట్లు చేసాం. ఎప్పుడు మాట్లాడినా బీజేపీ నాయకులు చెప్పేది, సార్ ఇది ఓట్లు తీసేస్తుంటే వాళ్ళ పార్టీల బిఎల్ఏలు ఏం చేస్తారు అని అడుగుతారు. మీరు బిఎల్ఏలు ఉంటారు కదా, అన్ని పార్టీలకి బిఎల్ఏలని పెట్టుకొని ఇచ్చాం, బిఎల్ఏలు పెట్టుకున్నారు, వాళ్ళు బిఎల్ఏలు ఏం చేస్తారంటారు. కానీ దురదృష్టం ఏంటంటే దిలీప్ ఆచార్య గారు, భారతీయ జనతా పార్టీతో సహా ఎక్కడా బిఎల్ఏలు లేరు. కింద గ్రౌండ్లో మీరు వేరుగా చెప్తే చెప్పండి. ఓటర్లు చూస్తున్నారు, 2 తెలుగు రాష్ట్రాల ఓటర్లు చూస్తున్నారు, వాళ్ళందరికీ తెలుసు కింద పార్టీల కార్యకర్తలు ఎవరన్నా ఈ బిఎల్ఓలతో పాటు వస్తున్నారంటే నా అనుభవంలో నేను తిరిగిన దానిలో ఎక్కడా రాట్లా, ఎవరిని అడిగినా అదే చెప్తున్నారు. ఏ పార్టీ ఏజెంట్లు అక్కడ ఉండట్లేదు సార్.
కేవలం బిఎల్ఓలు వాళ్ళు ఏఎన్ఎంలా, అంగన్వాడీ టీచర్లా, లేకపోతే స్వీపింగ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళ, మరొకళ్ళ వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు, ఇళ్ళకి రావట్లేదు. ఓటర్లకి చాలామందికి 2002లోది ఎత్తుక్కుందామన్నా అసలు నియోజకవర్గం మారిపోద్ది. ఉదాహరణకి నేను రంగారెడ్డిని కొట్టాను అనుకోండి, శేర్లింగపల్లి నా ఓటని నాకు తెలియదు, అప్పుడు అది ఖైరతాబాద్ కింద నాకు తెలియదు. నేను రంగారెడ్డి కొడితే అసలు అందులో శేర్లింగపల్లి కనపడదు, అప్పుడు రంగారెడ్డిలో శేర్లింగపల్లి లేదు. ఈ వివరాలు కూడా వాళ్ళకి తెలియదు. చాలామందికి ఓటేసాం అప్పుడు ఎప్పుడో, అందులో 2002లో ఓటు, ఇప్పుడు కాదు. గత 4 ఎలక్షన్ల నుంచి శేర్లింగపల్లె ఉంది, లేదు గత 4 ఏళ్ల నుంచి ఇంకొక నియోజకవర్గం ఉంటుంది. 2002 అప్పుడు ఆ నియోజకవర్గం పేరు వేరే ఉంటుంది. 24 ఏళ్ల క్రితం ఏం జరిగిందో బూత్ లెవెల్ ఆఫీసర్లకు తెలియదు, బూత్ లెవెల్ ఏజెంట్లు అక్కడ లేరు, ఓటర్లకు తెలిసే అవకాశమే లేదు. మీ అనుభవం ఏంటి చెప్పండి సార్ రాజకీయ. ఎందుకంటే బీజేపీ రామచంద్రరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అయ్యా ఇంగ్లీష్లో ఫారాలు డిస్ట్రిబ్యూట్ చేయండి అని. ఓటర్ లిస్టులో ఎత్తుకుదామంటే సార్, నేను చెప్పాను ఇందాక, ఈసీఐ voters.eci.netలోకి వెళ్తే కొన్ని చోట్ల తెలుగులో వస్తుంది. మా బంధువులు ఎవరితో కర్ణాటకలో ఓటు ఉంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు, వాళ్ళని కొడితే కన్నడలో వస్తుంది, ఈ మలయాళంలో వస్తే నాకు చదవటం రాదు, ఏం చేయాలి? సార్ నమస్కారం. చెప్పండి. ముందుగా హెచ్ఎం టీవీకి అభినందనలు సార్. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏ ఛానల్ చేయలేదు ఇప్పటి వరకు. థ్యాంక్ యూ. మీరు చాలా స్పష్టంగా ఒక ఫామ్ ను తీసుకొని వచ్చి ఆ ప్రక్రియలో పాలు పంచుకునే వాళ్ళకు ఉండే ఇబ్బందులను తొలగించడం కోసం మీ వంతుగా ప్రయత్నం చేసినందుకు ఈ ప్రయత్నానికి చాలా చాలా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాం సార్ హెచ్ఎం టీవీ యాజమాన్యానికి. ఎందుకనంటే ఇది చాలా చాలా ఆశ్చర్యకరం. ఇప్పుడు రాజకీయ పార్టీలు చేయాల్సిన పని, లేదనుకుంటే మూలస్తంభం 4th ఎస్టేట్ అని చెప్పుకుంటున్న మీడియా చేయాల్సిన పని, లేదనుకుంటే ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని, ప్రభుత్వం చేయాల్సిన పని, మీరు మొత్తాన్ని భుజాల మీదకి ఎత్తుకొని ఈ రోజు కూర్చున్నారు. కాబట్టి అది కూడా మళ్ళా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు టైం కూడా. డిబేట్ ఏదో హడావుడిగా డిబేట్ ముగించిపోదామని చెప్పి కాదు, కనీసం మీ ద్వారా కొంతనైనా ఒక విషయ పరిజ్ఞానం కలగాలి, దాని ద్వారా వారికి ఇబ్బందులు తొలగాలని చెప్పి ప్రయత్నం, చిరు ప్రయత్నమే అయినా కానీ దీన్ని మనసారా అభినందిస్తున్నాం. ఒక మాట మీరు చెప్పిన దానిలో ఒక అభ్యంతరం, నాకు నా భుజాల మీద రేపు పొద్దున రాకపోతే నాకు సంబంధం లేదు సార్, ఎందుకంటే మీ వంతుగా అని చెప్పి మీ వంతుగా అని చెప్పినాము. చాలా అభినందనీయమైన కార్యక్రమం సార్ ఇది. ఎందుకంటే డైలీ డిబేట్ల కోసం ఏదో ఇష్యూ తీసుకుంటాం, దాని మీద హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేస్తాము, అవసరమా లేదా అని లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తాము, వదులుతాము, పోతాము, అది ఎవరు చూస్తున్నారు ఏం లేదు. కానీ ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన అవగాహన కలగడం కోసం అవకాశం ఉన్నది కనుక తస్మాత్ జాగ్రత్త ఓటర్లు అనేది మీరిచ్చిన పిలుపు లోపల ఉన్నది. ఇప్పుడు ఎవరైతే ఓటర్లుగా నమోదు కావాలనుకుంటున్నారో వారికి కూడా ఒక హెచ్చరిక లాంటిది, చిరు హెచ్చరిక లాంటిది. అంటే మనం నింపాదిగా కూర్చుంటాం, మన ఇళ్లలో కూర్చుంటే మనకు మీరు అన్నట్టు ఎమ్యునరేషన్ ఫామ్ వస్తే సరిపోయింది, మన ఫోటో పాత ఫోటో కనిపించింది కదా, మనం ఓటు ఉన్నది కదా అని చెప్పి భద్రంగా ఇంట్లో కూర్చోవడానికి లేదు. మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఆ ప్రక్రియలో పాలు పంచుకోవాలి, క్రియాశీలకంగా ఉంటేనే మీ ఓటు భద్రంగా ఉంటదని చెప్పగానే చెప్తున్నాము. అందుకని అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము, ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది చాలా అవసరం. 2002 సంవత్సరం వరకు జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియ 2002 తర్వాత జరగలేదు, 24 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ప్రక్రియ కాబట్టి కొంత గందరగోళం పరిస్థితులు ఉండే అవకాశం ఉంటది. దీన్ని రాజకీయ పార్టీల పైన నెట్టి మన బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేయొద్దని. ఎవరు రాజకీయ పార్టీల మీద నెట్టారు సార్? ఎందుకంటే నేను ఒక మాట చెప్తా సార్, ఇప్పుడు ఓటర్కి ఏముంటదంటే ఓటర్ లిస్టులో అసలు ఓటు వేసేవాళ్లే తక్కువ అని మనం మొత్తుకుంటా ఉన్నాం. సిటీల్లో గ్రామాల్లో ఓటేస్తారు, 4 సార్లు ఓటేసినోడికి ఇప్పుడు కొత్తగా మళ్ళా నువ్వు ఓటర్ లిస్ట్ ఫామ్ నింపివ్వమని మనం అడుగుతా ఉన్నాం. సరే ఇది వాడి బాధ్యత అనుకుందాం, ఓటు కాపాడుకోవాల్సిన దుస్థితి వాడికి వచ్చింది. మామూలుగా అయితే ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ఎన్నికల సంఘాలది. ఇప్పుడు వాడి ఓటు వాడే కాపాడుకొని చేతులు పెట్టి అడ్డం పెట్టి కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, దానికి కూడా సిద్ధం. కానీ సమస్య ఏంటంటే సార్, మీరు కూడా తిరుగుంటారు, దిలీప్ ఆచార్య గారు కిందకి వెళ్ళి ఉంటారు. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరన్నా 2002లో ఎక్కడుందో చూసి ఇమ్మంటే చూసిస్తున్న పరిస్థితి ఉందా? పార్టీ ఏజెంట్లు పక్కన లేరు హెల్ప్ చేయడానికి. 2000 నేను ఇప్పుడే చెప్పా, 2002లో ఏ నియోజకవర్గం ఎక్కడుందో తెలియదు, ఒకసారి ఒక పేరు కొడితే రాదు, ఆ పేరు ఇంటి పేరు నేను దీనికి సంబంధించిన కొద్దిగా వివరణ ఇస్తా సార్. ఏమంటున్నా, 2 భాగాలుగా చూడాలి, 2 భాగాలుగా చూడాలి మనము ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని. ఒకటి గ్రామీణ ప్రాంతము, ఒకటి పట్టణ ప్రాంతం లైక్ జిహెచ్ఎంసి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో బిఎల్ఓలు
చాలా క్రియాశీలకంగా ఉన్నారు. అక్కడ బిఎల్ఏలు కూడా క్రియాశీలకంగా ఉన్నారు. ఆ. పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా క్రియాశీలకంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశ్చర్యకరమైన నిరక్షరాస్యులైన ప్రజల మధ్యలో కూడా ఇది నిరభ్యంతరంగా జరుగుతా ఉంది. ప్రక్రియ సాఫీగా సాగుతుంది. ఏమి అభ్యంతరాలు లేవు గ్రామీణ ప్రాంతాల్లో. వచ్చిందల్లా ఇబ్బంది ఎక్కడొచ్చింది అని అంటే జిహెచ్ఎంసీ లాంటి కార్పొరేషన్లు లేదనుకుంటే అర్బన్ ప్రాంతాలలోనే ఈ ఇబ్బంది వచ్చింది. అక్కడ మీరు అన్నట్టు వీళ్ళు క్రియాశీలకంగా లేదు, బిఎల్ఏలు కూడా క్రియాశీలకంగా లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిలిపించారండి, మీరు ఎస్ఐఆర్ ప్రక్రియని ఆషామాషిగా తీసుకోవద్దు, మీ మీద మేము మానిటరింగ్ చేస్తా ఉన్నాము, ఎవరైతే ఆషామాషిగా తీసుకుంటారో వాళ్ళకు ఇబ్బందులు తప్పవు రాబోయే రోజుల్లో అని కూడా చెప్పకనే వాళ్ళ పార్టీ నాయకులకి చెప్పిండు. వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పారు. కనుక ఆడ ఉండాల్సిన అవసరం వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళకు ఉండాల్సిన, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఏమి లోపాలు లేవు, ఒకసారి ఏమి ఇబ్బందికరంగా దిలీప్ గారు డిబేట్ తెలంగాణలో సర్ ప్రక్రియ ఎలా జరుగుతుందో కేంద్ర ఎన్నికల సంఘ అధికారి వివరాలు చెప్తున్నారు. ఒకసారి వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో కొంత గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడ్డది. అన్ఎడ్యుకేటెడ్ ఓటర్లు కావచ్చు, మరోపక్క రాజకీయ పార్టీల మధ్య కొన్ని విభేదాలు కనిపిస్తుంది. దీని నేపథ్యం మనతో పాటు మాట్లాడడానికి సీఈఓ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సార్, చూస్తూ ఉన్నాం అంటే ఇప్పటికే మనకు ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ కార్యక్రమం జరిగిపోయింది, కానీ తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు కొంతమంది ఓటర్లో కొన్ని అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సర్ ప్రక్రియ పైన అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మన రాష్ట్రంలో ఆల్రెడీ 99% పూర్తయింది. ఎన్యూమరేషన్ ఫామ్ పూరించడం లేకపోతే ఫిల్ చేయడం అనే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుంది. అందులో అనుమానాలు ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటే వాళ్ళు ఆ కన్సర్న్డ్ బిఎల్ఓ యొక్క సహాయం తీసుకోవచ్చు. లేని పక్షంలో ఆ బిఎల్ఓ యొక్క సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయం తీసుకొని చేయొచ్చు. అది కూడా లేని పక్షంలో 1950 అనే నెంబర్ కూడా ఫోన్ చేసి ఎలా ఫిల్ చేయాలి అని తెలుసుకొని కూడా ఫిల్ చేయొచ్చు. తర్వాత ప్రతి ఒక్క బిఎల్ఓస్కి వాలంటీర్స్ అనేది పెట్టుకోమని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క సహాయంతో కూడా ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్లింగ్లో వాళ్ళ సహాయం తీసుకుని ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సార్, ప్రధాన సమస్య 2002 ఓటర్ లిస్టులో వివరాలు అంటే అందరి దగ్గర అవి లేవు, చాలామంది దగ్గర ఓటర్ కార్డు లేవు. అలాంటి వారి ఎలా ఈ 2002 వివరాలు వాళ్ళు అక్కడ ఫిలప్ చేస్తారు? దానికి వాళ్ళ సమస్య పరిష్కారం కాబట్టి ఏం చేయాలి? మన రాష్ట్రంలో తీసుకుంటే ఎన్యూమరేషన్ ఫేజ్ కన్నా ముందు ఒక దగ్గర 6-8 నెలల వరకు ప్రీ మ్యాపింగ్ అనే ప్రక్రియ చేస్తాం. మ్యాపింగ్ యొక్క ప్రక్రియ యొక్క ఉద్దేశం ఏంటంటే 2002 తర్వాత ఇప్పుడున్న ఓటర్ దాన్ని అనుసంధానం చేసే దిశలో చేసాం. అది ఈ మ్యాపింగ్ దాంట్లో తీసుకుంటే మన రాష్ట్రంలో 72% వరకు మ్యాపింగ్ అయింది. అంటే 2002లో వాళ్ళు ఉన్న ఓటర్సు ప్లస్ వాళ్ళ యొక్క పిల్లలది వాళ్ళది అనుసంధానం చేసి మ్యాపింగ్ అనేది పూర్తి చేసాం. రూరల్ ఏరియాస్లో తీసుకుంటే దగ్గర 98, 99%, 95% అలా అయ్యేది. ఈ అర్బన్ పాకెట్స్లో కొంత తక్కువ 45%, తర్వాత రంగారెడ్డి జిల్లాలో 58% అలా తక్కువ మ్యాపింగ్ అయింది. తక్కువ మ్యాపింగ్ అయిన చోట కొద్దిగా ఇబ్బంది అయినా కూడా మ్యాపింగ్లో మా పేరు మ్యాప్ చేయలేదు కాబట్టి 2002లో మా తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ నాకు తెలియవు కాబట్టి నా ఓటు తీసేస్తారని కాదు. మీ యొక్క డీటెయిల్స్ కానీ మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ 2002వి మీరు మీకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్లో తెలియదు కాబట్టి మీరు అందులో పూరించకపోయినా కూడా కింద ఉన్న థర్డ్ దాంట్లో స్లాట్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసేస్తే సరిపోద్ది. మీరు డ్రాఫ్ట్ రోల్లోకి తీసుకురావడం జరుగుతుంది మీ పేరు. బిఎల్ఓలకు మీరు మొదటి నుంచి కూడా ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళను ఏజెంట్లు కూడా పెట్టుకోమని చెప్పారు. కానీ అన్ఎడ్యుకేటెడ్ ఓటర్ ట్రైబల్ ఏరియాస్తో కావచ్చు, మరికొన్ని ముస్లిం ఏరియాస్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు ఫామ్ ఫిలప్ చేయడం కానీ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఫిలప్ చేయడం కానీ అంశాలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళకి ఎలా ఎడ్యుకేట్ చేశారు, మరి వాళ్ళకి ఎలాంటి సహాయం చేయబోతా ఉంది కమిషన్? ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ కానీ ఆ తర్వాత ఎక్కువ నిరక్షరాస్యత ఉన్న ఏరియాస్లో తీసుకుంటే కూడా బిఎల్ఓస్తో పాటు వాళ్ళకి సహాయకులుగా వాలంటీర్స్ అనే వాళ్ళని, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న మెంబర్స్ని, తర్వాత వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా చాలా జిల్లాల్లో వాళ్ళ సహాయాలు కూడా తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఆ విధంగానే వాళ్ళు సహాయం తీసుకుంటున్నారు కూడా. మన రాష్ట్రంలోనే తీసుకుంటే కొమరం భీం ఆసిఫాబాద్లో 56% వరకు ఆల్రెడీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్ వెనక్కి తీసుకోవడం జరిగింది. సో అక్కడ చాలా వరకు ఈ వాలంటీర్స్ సహాయం తీసుకున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క సహాయం కూడా తీసుకొని పూరి ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్లింగ్లో తోడ్పడ్డారు కూడా. సో అర్బన్ పాకెట్స్కి వస్తే ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్
ఫిల్లింగ్లో అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పేసి బాగా దృష్టికి కూడా వచ్చింది. కాబట్టి మా ఆదేశాలు కూడా ఈ వాలంటీర్స్ని తర్వాత సహాయకుల్ని ఎక్కువ పెట్టుకొని వాళ్ళ యొక్క సహాయంతో హెల్ప్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటే వాళ్ళు 1950 యొక్క నెంబర్ తీసుకొని చేయొచ్చు. లేని పక్షంలో వాళ్ళకి తెలిసిన ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైనా కూడా వాళ్ళ సహాయం తీసుకొని కూడా చేయడానికి అవకాశం ఉంది. సార్ మరోపక్క ఏదైతే ఇప్పటిదాకా ఎన్యుమరేషన్ ఫామ్లో ఇచ్చే గడువు ముగిసింది, తిరిగి తీసుకుంటా ఉన్నాం, 24 పూర్తవుతుంది, కానీ ఇప్పటిదాకా అందని వారి పరిస్థితి ఏంటి సార్? ప్రత్యేక అందని వారు ఒక మేబీ లెస్ దాన్ 1% ఉండొచ్చు. వాళ్ళు కన్సర్న్డ్ బిఎల్లో కానీ నెంబర్ తెలియకపోతే ఆ సూపర్వైజర్ యొక్క నెంబర్ కనుక్కొని, లేకపోతే పక్కన నైబర్ ఎవరైనా వాళ్ళ దగ్గర ఆ నెంబర్ తీసుకొని వాళ్ళ సహాయంతో ఆ బిఎల్ఓని కాంటాక్ట్ చేయడం ఒకటి. తర్వాత స్ట్రైట్గా ఈఆర్ఓకి తెలియపరచచ్చు. సిఇఓ ఆఫీస్కి చాలా వరకు మాకు కూడా వస్తున్నాయి, వాటికి మేము కూడా సహాయపడుతున్నాం. సిఇఓ ఆఫీస్కి ఫోన్ చేయొచ్చు. లేని పక్షంలో 1950 అనే నెంబర్కి చేసి కూడా ఆ డీటెయిల్స్ కనుక్కోవచ్చండి. తర్వాత బిఎల్ఓ నెంబరు, బిఎల్ఓ యొక్క సూపర్వైజర్ నెంబర్ కూడా విస్తృత ప్రచారం చేయమని చెప్పి కూడా తెలియపరచాం. ఇక మీదట కూడా ప్రతిరోజు లేకపోతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ప్రెస్కి వాళ్ళ నెంబర్స్ ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరుగుతుందండి. సార్ ఇప్పుడు మనం 24తో గడువు ముగుస్తుంది, ఎన్యుమరేటర్ ఫామ్ 3 ఇవ్వాలని చెప్తా ఉన్నారు కదా, ఆ టైం సరిపోతుందా? ఇప్పుడు కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏమైనా సమయం పెంచే అవకాశం ఉంది? ఇది అర్బన్ పాకెట్స్లో కొద్దిగా ఇబ్బంది ఉంది. దానికి కూడా వీలైనంత వరకు రాబోయే 15 రోజుల్లో వీలైనంత వరకు అన్ని విధాల సహాయపడుతూ ఎన్యుమరేషన్ ఫామ్ వెనక్కి తీసుకోవాలనే అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఇష్యూ అటువంటప్పుడు ఈసీఐ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ఆదేశాల కోసం ఎదురు చూడడం జరుగుతుంది. ఫైనల్గా ప్రధానంగా మన తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఇక్కడ ఏపీలో ఇటు తెలంగాణలో ఓట్లకు సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీకి వెళ్ళి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఏంటంటే దీనికి సంబంధించి అక్కడ ఇక్కడ ఓటు ఉండి అక్కడ ఇక్కడ ఎన్యూమరేటర్ ఫామ్ నింపితే వాళ్ళకి 2 చోట్ల ఓటు ఎక్కే అవకాశం ఉంది. కాబట్టి వాటిని డిటెక్ట్ చేసేందుకు మన దగ్గర టెక్నాలజీ ఉందా? అది డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్ అనే సాఫ్ట్వేర్ అనేది ఈసీఐ పరిధిలో ఉంది, సిఇఓ పరిధిలో కాదు. ఈసీఐ అనే సాఫ్ట్వేర్ రన్ చేస్తారు ఎవ్రీ 3 monthsకి లేకపోతే 6 monthsకి. ఆ సాఫ్ట్వేర్ రన్ చేసినప్పుడు ఇవి బయటపడుతూ ఉంటాయి. డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్ 2 ఒకే పక్క రాష్ట్రాలు ఈ రాష్ట్రంలో ఉన్నది. సో దాని ప్రకారము వాటిని తొలగించడం జరుగుతుంది. తొందరలో కూడా అన్ని రాష్ట్రాలకి సంబంధించి కూడా ఈ సాఫ్ట్వేర్ని రన్ చేసే దాని మీద కూడా ఈసీఐ దృష్టి పెట్టారు. కాబట్టి అది వాళ్ళు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్ కేవలం మన రాష్ట్రము పక్క రాష్ట్రమే కాకుండా దేశమంతా కూడా ఈ సాఫ్ట్వేర్ రన్ చేసి సిమిలర్ ఎంట్రీస్ని గుర్తించి వాటిని తొలగించడానికి సహాయపడటానికి చర్యలు తీసుకుంటారు. కొంతమంది ఓటర్లు ఒక భయాందోళన ఉంది సార్, ఏదైతే ఇనిషియల్ కానీ లేదంటే అక్షర దోషాలు కానీ ఉన్న ఓటర్లు ఎగిరిపోతాయి అన్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. వాళ్ళకేం చెప్తారు? లేదండి, పేరు తప్పు తర్వాత దోషాలు ఉన్న వాళ్ళకు కూడా నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ నోటీస్ పీరియడ్లో ఈఆర్ఓ యొక్క ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి చూస్తారు. క్వాసి జ్యుడిషియల్ అథారిటీ కింద వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి కాబట్టి దీర్ఘంగా చూడాల్సి వస్తుంది. ఆషామాషి కాకుండా పూర్తిగా వివరంగా చూసి తర్వాత డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి ఓటు తొలగించడం అనేది అంత ఈజీ కాదు. అన్ని విధాల ఓటు ఉంచడమే ప్రయత్నం చేస్తాం. సార్, హెచ్ఎంటీవీ వేదికగా రాష్ట్ర ప్రజలకు ఓటర్లకు మీరు ఈ సర్పై జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు గందరగోళానికి ఒకటే సమాధానంగా ఏం చెప్తారు? సో ప్రతి ఒక్క ఓటరు మీ ఓటుని పదిలపరచుకోవడానికి మీ యొక్క ప్రయత్నం కూడా మీరు చేయండి. లేని పక్షంలో మీ దగ్గర ఉన్న అధికారులను అందరినీ సంప్రదించండి, మీ ఓటు పదిలం చేసుకోండి అని చెప్పి కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఎస్, ఇది మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే సిఇఓ సుదర్శన్ రెడ్డి మాత్రం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవరైతే ప్రజలు కావచ్చు, ఎందుకంటే రూరల్ ఏరియాలోనే చాలా పెద్ద ఎత్తున కూడా ఎమ్యునేషన్ ఫామ్లు తిరిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అర్బన్ ఏరియాలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా అధిగమిస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అవసరమైతే ఈ నెల 24తో ముగిసినటువంటి గడువుకు సంబంధించి గడువును కూడా పెంచే అవకాశం ఉంది. మీకు భవిష్యత్తులో ఎన్యుమరేషన్ ఫామ్ తిరిగి ఇచ్చిన తర్వాత లేదంటే
ఏదైతే అక్షర దోషాలు ఏమైనా దొరికినా కానీ ఇతర ఇబ్బందులు ఏదైనా కానీ అధికారులను సంప్రదిస్తే ఖచ్చితంగా రెక్టిఫై చేస్తామన్నారు. ప్రధాన సమస్య 2002 ఓటర్ లిస్టులోనే పేరుంటే మాత్రమే, ఆ వివరాలు ఉంటే మాత్రమే ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేయాలనే అపోహను ఎవరు కూడా పట్టించుకోవద్దు. కాలం 3లో ఖచ్చితంగా కూడా మీ దగ్గర ఉన్న వివరాలు ఫిలప్ చేస్తే ఖచ్చితంగా ఎన్యుమరేటర్ ఫామ్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కడ కూడా ఓట్లు తొలగించే ప్రక్రియ కాదు ఇది, ఓట్లు కల్పించే లక్ష్యం. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఓటున్నా, దేశం మొత్తంలో ఎక్కడ 2 ఓటున్నా ఖచ్చితంగా కేవలం 1 ఓటు మాత్రమే ఓటర్ లిస్టులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడమే ఈ సర్వ్ ప్రక్రియ ఉద్దేశమని మాత్రం ప్రస్తుతం ఎన్నికల కమిషన్ CEO సుదర్శన్ రెడ్డి చెప్తా ఉన్నారు. విజయంతో వాసుదేవ్ రెడ్డి, HMTV, హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. దిలీప్ ఆచార్య గారు, మీరు విన్నారు, మన CEO గారు కూడా మాట్లాడారు, కొన్ని విషయాలు చెప్పారు. అయితే ఒక్కటి నాకు ఇప్పటికి కూడా స్పష్టత రాని ఏంటంటే మ్యాపింగ్ అని మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాం. 2002లో ఓటర్ లిస్టులో పేరు, ఇప్పుడు 2024లో ఓటర్ లిస్టులో పేరు ఉన్న వాళ్ళే మ్యాప్ అయితే చాలా వరకు సమస్య. అలాగే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువైంది, పట్టణ ప్రాంతాల్లో తక్కువైందని అంటూ ఉన్నారు. కానీ ఆ మ్యాప్ అయిన వివరాలు కూడా ఇప్పుడు 100కి 100 మంది ఓట్లు 2002లో ఎక్కడుందో ఎత్తుక్కోవాల్సి వస్తుంది తప్ప, ఇప్పుడు దిలీప్ ఆచార్య గారికి 2002లో ఎక్కడ ఓటు ఉందో ఇప్పుడు కూడా అక్కడే ఉండుంటే, అయినా కూడా మీరు 2002లో ఎక్కడుందో మళ్ళీ చూసే రాయాల్సి వస్తుంది కదా. ఈ మ్యాపింగ్ ఏం చేశారు? దానివల్ల ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్లో అయితే ఇప్పటి ఓటు వివరాలు ప్రింట్ అయి ఉన్నాయి సార్. నిజంగా మ్యాపింగ్ చేసి ఉండుంటే 2002లో ఆ ఓటర్కి ఒకవేళ ఎక్కడ ఓటు ఉందో మీకు ట్రేస్ అయి ఉండుంటే ఆ వివరాలు కూడా ఇక్కడ ఈ 1లో ప్రింట్ అయిపోతే అసలు వాళ్ళకి ఇబ్బందే లేదు కదా, డైరెక్ట్గా ఫాము సంతకం పెట్టి ఇచ్చేటవే కదా. అది జరగల. దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే 100 మంది ఓటర్లు, 100కి 100% ఓటర్లు 2002లో ఎక్కడుందో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. మరి దీని మ్యాపింగ్ వల్ల ఏ లాభం జరిగినట్టు నాకైతే అర్థం కాల. సార్ అతిశయోక్తి కాదు శ్రీనివాస్ గారు, చెప్పండి. మరొకసారి మళ్ళీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకు HMTVకి అభినందనలు తెలియజేస్తున్నాం అంటే మీరు ఇంత సీరియస్ గా దీనిపైన కసరత్తు చేస్తున్నారు, ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ని తీసుకొని వచ్చి ప్రజల ముందు నిలబెట్టి వారితోనే చెప్పేయడం జరిగింది. దాదాపుగా నాకు తెలిసినంత వరకు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వారు ఎక్కడ కూడా గందరగోళానికి గురి కాకూడదు. ఓటర్లను జోడించడమే కానీ ఓటర్లను తొలగించే ప్రక్రియ తక్కువగా ఉంది, దాని మీద దృష్టి లేదు. ఓటర్లను జోడించే దాని మీద దృష్టి ఉందని వారంత స్పష్టంగా చెప్పిన తర్వాత అదే విధంగా 2002 మ్యాపింగ్ జరుగుతూనే ఉంటది, లేదనుకుంటే లేదని ఏదైతే అపోహ ఉందో ఆ అపోహను తొలగించే విధంగా కాలం పార్ట్ 3లో మీ వివరాలు నింపితే ఎక్కడ పోదు, మీ ఓటు ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కనుక మేమేమంటున్నాం సార్ అంటే ఇన్ని ప్రక్రియలు జరగడానికి కారణం ఏం సార్ అని అంటే 2002 తర్వాత SIR ప్రక్రియ జరగలేదు కాబట్టి చాలా మంది అటు ఇటు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, లేదనుకుంటే నివాసం మార్చుకున్న వాళ్ళు, లేదనుకుంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు, లేదనుకుంటే 2 దగ్గరలో ఓట్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని తొలగించాల్సిన గురుతరమైన బాధ్యత మనందరిపైన ఉంది. మనం కూడా ఒక భారత పౌరునిగా మనం ఖచ్చితంగా దాన్ని తూచా తప్పకుండా పాటిస్తేనే ఈ ప్రక్రియ అనేది, ప్రక్షాళన అనేది పూర్తి స్థాయి. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న, ఇప్పుడు మ్యాపింగ్ చేశారు, ఇప్పుడు CEO గారే చెప్పారు, మనకి తెలంగాణ CEO గారే చెప్పారు, మీరే విన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మ్యాప్ అయింది, సిటీల్లో 50% మ్యాప్ అయింది అన్నారు. వాస్తవం అనుకుందాం. బట్ ఆ మ్యాప్ అయిన వివరాలు 2002ది ఇప్పుడు మ్యాప్ అయిన వివరాలు ఎన్యూమరేషన్ ఫామ్లోకి వస్తే వాడు ఎత్తుక్కునే పని ఉండదు. కనీసం హైదరాబాద్లో 40% మందికి బాధ తప్పుద్ది, గ్రామీణ ప్రాంతాల్లో 80% మందికి బాధ తప్పుద్ది, మిగతా వాళ్ళకి పని చేయటం ఈ BLO వాళ్ళకి తేలిక అవుద్ది. మీరు మ్యాప్ చేశారు కానీ ఎక్కడ వివరాలు ఎన్యూమరేషన్ ఫామ్ లో రాలా సార్. వివరాలు కాదు, ఎపిక్ నెంబర్ వచ్చింది సార్. మనకి ఎపిక్ నెంబర్ మన మ్యాప్ చేసిన దాంట్లో ఎపిక్ నెంబర్ వచ్చింది. ఎపిక్ నెంబర్ కాదు సార్, ఎపిక్ నెంబర్ 2000. ఇప్పుడు దిలీప్ గారు, మనకి ఇచ్చిన ఫారం ఏంటంటే ఎన్యూమరేషన్ ఫామ్ వాళ్ళ చేతిలోంచి మనకు వచ్చిన దానిలో మీకు ఓటర్ లిస్ట్లోనే ఎపిక్ నెంబర్ ఉంటుంది. 2024 ఓటర్ లిస్ట్లోనే పక్కన ఎపిక్ నెంబర్ ఉంటుంది. అది ప్రింట్ అయింది తప్ప ఇంకా వేరే ఏం జరగల. ఇక్కడ 2024 ఓటర్ లిస్టు వివరాలు ప్రింట్ అయినాయి. అంతకు మించి 2002ది మ్యాప్ అయ్యి ఒకవేళ నా ఓటు మ్యాప్ అయితే ఇక్కడ వివరాలు రావాలి కదా, అది రాట్లా. శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నా అంటే కొద్దిగా మనము సరళంగా మాట్లాడుకుందాం. దీంట్లో ఏమి రాకెట్ సైన్స్ కి సంబంధించిన వివరాలు రాయమని చెప్పలేదండి. మీకు ఉన్న వివరాలనే చేయమని చెప్పారు. దీంట్లో ఏమి ఐచ్ఛికం కూడా ఇచ్చారు. మీకు అవకాశం ఉంటేనే రాయండి, లేదనుకుంటే లేదు, మీకున్న వివరాలు రాయండి, కేవలం డేట్ ఆఫ్ బర్త్ మాత్రం పక్కా రాయండి అని చెప్పారు. మీ పేరు, ఫోన్ నెంబర్ రాయమని చెప్పారు. మిగతావి ఐచ్ఛికాలలోనే ఇచ్చారు కానీ ఎక్కడ కూడా స్పష్టంగా
మీరు ఇవి ఇస్తేనే మీరు ఓటు ఉంటది లేదనుకుంటే లేదనేది కొద్దిగా అపోహానండి. లేదు సార్ కాదు ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. వీళ్ళు శ్రీనివాస్ గారు. instructions దిలీప్ ఆచార్య గారు ఒక్కసారి దిలీప్ ఆచార్య మీరే మాట్లాడుతూ అన్ని విషయాలు మాట్లాడారు శ్రీనివాస్ గారు. దిలీప్ ఆచార్య గారు మీతోటి చెప్పించాలని నా ఉద్దేశం, అర్థం చేసుకోండి. ఎందుకన్నానంటే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ తో పాటు ఫస్ట్ పేజీ మన ఫోటో వివరాలు ఉన్నది ఇచ్చారు, దాంతో పాటే వెనకాల రెండో పేజీ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ పేజీ మీరు చూశారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ పేజీలో ఏముందంటే మీ పేర్లు మ్యాచ్ కాకపోయినా, ఈవెన్ 2002లో మీరు రాసింది మ్యాచ్ కాకపోయినా, తల్లిదండ్రుల వివరాలు లేకపోయినా, అప్పుడు మీకు మళ్ళీ ఈసీ నుంచి ఒక నోటీస్ వస్తుంది, అప్పుడు మీరు పుట్టిన తేదీని బట్టి ఈ సర్టిఫికెట్లు ఇవ్వాలని రాశారు. ఈ గొడవంతా మళ్ళీ పడాల్సి వస్తుంది కదా, అందుకు నేను అడుగుతా ఉంది. నేను చెప్తున్నది కూడా అదే సార్. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒకవేళ ఇయ్యకపోతే మీ దగ్గర దానికి సంబంధించిన వివరాలు లేకపోతే ఇప్పుడే మీరు ఈ 12 ఏవైతే ధృవీకరణ పత్రాలునో ఆ 12లో ఏదో ఒకటి పెట్టండి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు పెట్టని వాళ్ళకి ఏది పెట్టకుండా వివరాలు నింపిస్తే అది మళ్ళా వాళ్ళు నోటీస్ పంపించడమో లేదనుకుంటే మీకు గుర్తు చేయడమో అందుకనే 3 సార్లు వస్తారని చెప్తున్నారు సార్. బిఎల్ఓలు ఒక్కసారి వచ్చి ఈ ఫామ్ ఇచ్చిపోవడం వల్లనే వాళ్ళది కంప్లీట్ కాలేదు. బిఎల్ఓలు 3 times వస్తున్నారు. మనకు ఉండే అపోహలన్నీ తొలగిస్తారు. మనల్ని ఓటర్ గా ఉన్న వాళ్ళని, నిజాయితీగా ఓటర్ ఉన్న వాళ్ళని, 2 దగ్గరలో ఓట్లు కలిగి ఉన్న వాళ్ళని కాకుండా, లేదనుకుంటే వేరే వాళ్ళు కాకుండా ఖచ్చితంగా ఓటర్ అనుకున్న వాళ్ళని 3 సార్లు వచ్చిన సందర్భం లోపల ఎట్టి పరిస్థితుల్లో వారి ఓటు గల్లంతయ్యే అవకాశమే లేదు. గందరగోళం అవసరం లేదు. అభ్యంతరాలు ఉంటే స్వీకరించడం కోసం సిద్ధంగా ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా వాళ్ళు ప్రకటించారు 1950. కనుక ఇంకొక విషయం సార్, నేను ఏమంటున్నా సార్ అంటే మీరు ఒక్కసారి వెనక్కి పోదాం సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. ఒక్కసారి వెనక్కి పోతే బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా అధికారం చేపట్టిన సందర్భంలో ఒకే ఒక్క రోజు సార్ సమగ్ర కుటుంబ సర్వే అని చేశారు. ఒకే ఒక్క రోజు. మీరు దుబాయ్ లో ఉన్న రావాలి, ఢిల్లీలో ఉన్న రావాలి, బాంబేలో ఉన్న రావాలి, మీకు లేదనుకుంటే మీ ఆస్తులు పోతాయి, మీ ఓట్లు పోతాయి, మొత్తం మీరు తెలంగాణ వాదే కాదు అనే రకంగా భయభ్రాంతులకు గురి చేసి సమగ్ర కుటుంబ సర్వే చేసిర్రా సార్? అంతేందుకు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన చేసిర్రు సార్, చేసిర్రా లేదా? అన్ని వివరాలు వచ్చినాయని చెప్పి రొమ్ము విడుచుకొని ప్రభుత్వాలు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మీరు రొమ్ము విడుచుకుంటున్నారు. దెబ్బలు ప్రజలకి సమస్య అది. నేను శ్రీనివాస్ గారు నేను ఒకళ్ళతో ఉచ్చుకొని మాట్లాడతలేను సార్. నేను కూడా ఒక ఓటర్ని, సామాన్య ఓటర్ని. నా ఓటు కూడా ఉంటదా ఉండదా అని చెప్పి మీ అందరూ చెప్తున్న సందర్భాన్ని బట్టి, ఈ పేపర్లలో మీడియాలో వస్తున్న విషయాలను బట్టి నా ఓటు కూడా ఉంటదా ఉండదా అని చెప్పి జాగ్రత్తగా ఉంటున్నా. నేను కూడా నేనేం ఒకళ్ళతో ఉచ్చుకొని మాట్లాడతలేను. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే మోడీ గారికి అప్ప చెప్తా ఉన్నారు. మోడీ గారు ఏం చేస్తున్నారు, మోడీ గారు ఏం చేయాలనుకుంటున్నారు? మోడీ గారు చేస్తలేరండి. ఇది సుప్రీంకోర్టు నిర్దేశంలో భారత ఎన్నికల కమిషన్ చేస్తా ఉన్నారు. ఇంకొకటి బిఎల్ఓలకి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకి ఇచ్చిండ్రు, మళ్ళీ అదనంగా ఇది ఇచ్చిందని చెప్తున్నారు. లేనే లేదు. ఈ నెల రోజుల కార్యక్రమం వాళ్ళకి వేరే కార్యక్రమాలు ఇయ్యలేదు. ఫర్ యువర్ కైండ్ మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఆన్సర్ చెప్పే. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్ ఉంటుందండి, స్కూల్ స్టార్ట్ అయినాయి, అంగన్వాడీ వర్కర్లకి బిఎల్ఓలకి డ్యూటీలు వేశారు, అక్కడ పిల్లలకి భోజనం పెట్టొద్దా సార్? ముగ్గురుండే దగ్గర ఒక్కరిని మాత్రమే తీసుకున్నారు, 2 ఆ కార్యక్రమానికే పెట్టిర్రు. మీరు అపోహలు నేను చాలా కేటగిరికల్ గా చెప్తున్నా సార్. నేను గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి వచ్చిన కాబట్టి, నేను చూసి వచ్చిన కాబట్టి, బిఎల్ఏలు కానీ లేదనుకుంటే బిఎల్ఓలు కానీ లేదనుకుంటే ఎవరైనా కానీ నియమిత సంఖ్యలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వారిని నిర్దిష్టమైన కార్యక్రమం దీనికోసమే అప్పచెప్పినరు. రెండు పడవల కాళ్ళు పెట్టి ప్రయాణం చేయమని చెప్పలేదు. ఇంకొకటి మీరు మొదట మీరు చెప్పిన విషయం ఏంటి సార్ అంటే 1600 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు వాళ్ళకి అని చెప్పిర్రు. 1600 రూపాయలతో పాటు వారి ఉద్యోగం జీతపత్యాలు వస్తున్నాయి సార్. వారి జీతపత్యాలు లేకుండా వారు అదనంగా పనిచేస్తలేరు. వారు ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నారు. దిలీప్ ఆచార్య గారు 1600 వాళ్ళ ఇల్లు బూత్ అంతా తిరగాలి, బయట తినాలి, 3 పూటలు తినాలి, కనీసం 2 పూటలన్నా తినాలి బయట. తిననియండి, చాయ్ పైసలు కూడా కాదు సార్, 50 రూపాయలు. సార్ మేమేమంటున్నామనంటే బెటర్ శ్రీనివాస్ గారు ప్రశ్నించడంలో తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ లేదనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడంలో తప్పు ఉంది అని అంటున్నా. ఎందుకంటే ఒకటే ఒక రోజు నిర్దిష్టంగా ఒక రోజు గడువిచ్చి సమగ్ర కుటుంబ సర్వే చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించొచ్చా? కులగణన చేసి రాష్ట్రం మొత్తం గందరగోళంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే అర్హత ఉందా? రైట్, ఓకే. అంటే నేను ఏమంటున్నా సార్ అంటే
దయచేసి మీరు అపోహలు సృష్టించడం కోసం లేదా ఇది అపోహలు కాదు సార్, నేను దిలీప్ ఆచార్య గారు భారతీయ జనతా పార్టీ దిలీప్ ఆచార్య గారు వీలైనంత ప్రజలకు మెసేజ్ ఎన్నికల కమిషన్ మళ్ళీ వస్తాను. ఓకే, మీరు భుజాలు వేసుకోకపోతే నాకు అభ్యంతరం లేదు, మీరు భుజాలు వేసుకోకపోతే నాకు అభ్యంతరం లేదు సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి సార్. లక్ష్మణ్ రెడ్డి ఇందాక ఇంకొక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే సిటీలో వాళ్ళ వల్ల కాట్ల బిఎల్ఓస్ వల్ల కాట్ల డిస్ట్రిబ్యూషన్ ఎక్కడికి పోయినా. ఇప్పుడు నేను వెళ్ళా రాజేంద్ర రెడ్డి నగర్ కాలనీ కానీ టకామని మా కాలనీ పేరు చెప్పగానే నేను వార్డ్ ఆఫీస్కి వెళ్ళా. ఆయన నన్ను చూడగానే సంతోషపడి సార్ ఈ కాలనీ ఒక 2 ఉన్నాయి సార్, మీ కాలనీ మీరే తీసిపోయి ఇచ్చేయండి సార్ నన్నే అడిగాడు. ఉన్న విషయం చెప్తున్నా, రాములు ఆయన పేరు కూడా చెప్తా. నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను తెచ్చా. ఇప్పుడు నాకు 10 ఇచ్చాడు అనుకోండి, నేను తీసిపోయాను పడేసాను అనుకోండి, ఆ 10 మందికి ఈ ఫామ్ వెళ్ళదు, ఎన్యూమరేషన్ ఫామ్. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తే నీ ఎన్యూమరేషన్ ఫామ్ మా దగ్గర లేదంటారు. ఇది ఇంటర్నెట్ లో ప్రింట్ తీసుకుంటే కూడా మన ఫోటోతో సహా రాశారు. దీనికి ఏం చేయాలి? సో దానికి అదే నేను ఇందాక కూడా అదే చెప్పిన, చెప్పండి. బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫాము ఆ ఓటర్ కు ఇచ్చారా లేదా అనేది ఎక్కడ రసీదు కూడా ఏం లేదు, మనకి ఇచ్చిన సంతకం కూడా తీసుకోవాలి. బిఎల్ఓలు ఓటర్ కు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చారా లేదా అనేది లేదు ఎక్కడ కూడా. మళ్ళీ బిఎల్ఓలు అది తీసుకున్నారా లేదా అనేది కూడా ఎక్కడ లేదు ఎక్కడ సబ్మిట్ చేయాలి. అందుకని యాక్చువల్ గా వాళ్ళు 2 ఫామ్స్ ఇస్తున్నారు. ఒక ఫామ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇంకో ఫామ్ మీద వాళ్ళ అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇవ్వాలి. బట్ అందరికి అవేర్నెస్ లేదు కదా, తెలియదు కదా వీళ్ళు తీసుకుంటున్నారా లేదా కూడా తెలియదు. మూడోది ఏంటంటే ఈ తీసుకున్నటువంటి ఫామ్ ని డిజిటలైజేషన్ చేయాలి, అప్లోడ్ చేయాలి. అది అప్లోడ్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఎట్లా తెలుస్తుంది? అంటే ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం, అట్లీస్ట్ మన నెంబర్ మెసేజ్ అని వస్తే ఓకే నా ఓటు అనేది భద్రంగా ఉంది అనేది ఒక కాన్ఫిడెన్స్ అప్లోడ్ అయిందని వచ్చితే తర్వాత సంగతి. అంటే ఒక్క నిమిషమే నేను ఏమంటున్నా దిలీప్ ఆచార్య మీరే చెప్పారు నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడొద్దని, మళ్ళీ మీరు మధ్యలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతిదానికి మీరు భుజాన వేసుకోవద్దు. నేను ఏమంటున్నానంటే మిమ్మల్ని మీరు సమర్థించుకోవడంలో తప్పు లేదు, మీరు మాత్రమే కరెక్ట్ అనుకోవడం తప్పు అని చెప్తున్నారు. నేను ఏమంటున్నా సార్ అంటే ఇంత జోలి చెప్తుండగా దిలీప్ ఆచార్య గారు స్మృతి ఇరానీ గారు ఓటు ఎట్లా పోయిందండి నేను అడుగుతున్నా. ఇప్పుడు ఆయన అన్ని కరెక్ట్ చెప్తున్నాడు కదా, ఇది చూసుకోవాలి అది చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పి స్మృతి ఇరానీ గారు ఓటు ఎట్లా పోయింది? రెండోది సార్ 35 సంవత్సరాలు ఈ దేశ సరిహద్దులలో ఒక్క నిమిషం అన్నా నేను చెప్పింది ఒకసారి మనం వేరే సింపుల్ సార్ 35 సంవత్సరాల పాటు దేశ సరిహద్దులలో తన సేవలను ఏదైతే భారతదేశానికి అందించారో ఎవరైతే సేనారుల్ హక్ అని ఒక సైనికుడు ఆయన ఓటు కూడా తీసేసి బుద్ధిమంతులు. ఇవాళ సామాన్యుని ఓటు ఉంటుందని గ్యారెంటీ ఉన్నది. సిఇఓ గారు మాట్లాడారు సార్, సిఇఓ గారు మాట్లాడి ఏం చెప్తున్నారంటే బిఎల్ఓలకు మేము ఏజెంట్లుగా పెట్టుకోమని చెప్పినామని చెప్పి బిఎల్ఓలకే దిక్కులేదు ఆడ, బిఎల్ఓలకే వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకు ట్రైనింగ్ లేదు. ఇంకా వచ్చిన ఏజెంట్లకు ఏం అవగాహన ఉంటది, ఏం ట్రైనింగ్ పెట్టుకుంటే డబ్బులు ఇస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మేము ప్రీ మ్యాపింగ్ చేసినామని ఒక మాట చెప్పారు సార్. ఇప్పటివరకు నేను ఎక్కడ వినలే, నేను కూడా ఎందుకంటే 10 డిబేట్లు పార్టిసిపేట్ చేసాను. ఈ సర్ ప్రక్రియలో మేము ప్రీ మ్యాపింగ్ ముందే చేసినాము. దాదాపు రూరల్ ఏరియాలో 98% ఎంతో అయ్యింది, అర్బన్ లో 70% అయ్యింది అని అన్నారు కదా. మీరు ఒకవేళ ప్రీ మ్యాపింగ్ చేసి ఉంటే, ఆల్రెడీ ప్రింటెడ్, ఇప్పుడు ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు ఫామ్, మీరు ప్రింటెడ్ ఫామ్ ఇస్తే మీరు ఇచ్చినటువంటి ఫామ్ ను డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చూసుకొని మేము సంతకం పెట్టి ఈ ఇబ్బంది ఉండదు కదా. ప్రీ మ్యాపింగ్ చేసినామని చెప్పి ఇట్లా అపోహలు సృష్టించి అసలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఎందుకు చెప్తున్నారు అనేది ఒక్క విషయం. ఒకసారి జితేంద్ర గారు ఫైనల్ గా చెప్పండి, తెలంగాణలో టైం తక్కువ ఉంది, నా కోరికల్లా ఒకటే వేగం కావాలి పని. బూత్ లెవెల్ ఏజెంట్లు రాజకీయ పార్టీలు కిందకి వెళ్ళట్లేదు, మళ్ళీ చెప్తున్నా అక్కడున్న బిఏ లెవెల్ వల్ల అవ్వట్లేదు, టైం తక్కువ ఉంది. పార్టీలు వాళ్ళ ఏజెంట్లను జనంలోకి పంపిరా? తప్పకుండా అండి. మేము ఎప్పటికప్పుడు మాకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్లు పెడుతున్నారు. నేను కూడా ఒక కాన్స్టిట్యున్సీకి కోఆర్డినేటర్ గా ఉన్నాను. ఎప్పటికప్పుడు వాళ్ళు రిపోర్ట్లు అడుగుతున్నారు, మీరు బూత్ బిఎల్ఓలను కలిసినరా, తర్వాత బూత్ ఏజెంట్లను కలిసినరా, అసలు ఏం జరుగుతుంది, రిపోర్టు ఫోటోలు గ్రౌండ్ లోకి పోయి ఫోటోలు అంతా తీసుకుంటున్నారండి. అట్లేం లేదు, మేము చేయగలిగినంత చేస్తున్నాము, ఇబ్బంది ఏం లేదు, ఆ విధంగా చేస్తున్నాం. రెండోదండి, ఇక్కడ ఈ వ్యవస్థ ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఇది ఓటు హక్కు అనేది చాలా గొప్పది. ఈ ప్రజాస్వామ్య దేశం నడుస్తుందే ఓటు వల్ల. దీనికి శాశ్వతంగా ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఎంఆర్ఓ ఆఫీసులను
మున్సిపల్ ఆఫీస్ ను ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కరిని అపాయింట్ చేసుకోగలిగితే గతంలో లోక్సత్తా ఎఫర్ట్ వల్ల అది వచ్చింది సార్, ఇప్పుడు అది అమలు కావట్లా. పోస్టల్ ఆఫీస్ ని నోడల్ సెంటర్ గా పెట్టాలి ఎన్రోల్మెంట్ కి అన్నారు, అది అమలు అవుతున్నట్టుగా నాకేం కనపడలేదు. కాన్స్టిట్యున్సీ ఒక్కరుంటే చాలండి, 5 సంవత్సరాలలో పూర్తిగా డాటా వస్తది. కొత్త ఓటర్స్ గానీ తీసేసేది గానీ ఉన్నటువంటి బిఎల్ఏలతో గానీ మాట్లాడుకొని అన్ని పార్టీల బిఎల్తో అతనికి అపాయింట్ చేసినప్పుడు పెద్ద వర్క్ కూడా ఉండదు. పూర్తిగా చేస్తే దీన్ని అంతా సక్సెస్ చేసుకోగలుగుతామండి, ఇబ్బంది ఏముండదు. సో మీరు కాదు సార్, మీ మీద 2 బాధ్యతలు ఉన్నాయి జితేంద్ర గారు. ఒకటి పార్టీ కార్యకర్తల్ని బూత్ లెవెల్ ఏజెంట్ని మొబిలైజ్ చేయడంతో పాటు అధికారులు, సరే ఇవాళ వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘం అధీనంలో ఉన్న ఇక్కడ మన అధికారులే కాస్త సూపర్వైజర్లు కానీ ఏఆర్ఓలు కానీ ఈఆర్ఓలు కానీ కొంచెం స్పీడప్ చేసి వీళ్ళు జనం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఏమైనా ఆశించవచ్చా? మీ చేతిలో ఉందో లేదో నాకు తెలియదు, ప్రభుత్వంగా మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు వ్యవస్థలన్నింటినీ నేను కూడా గమనిస్తానండి, నాకు 43 సంవత్సరాలు ఈ పార్టీ వ్యవహారాల ప్రభుత్వాలు చూస్తున్నాను. ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్తే 100 వర్క్లు అండి వాళ్ళు. ఓకే, కోర్టుకు ఎంఆర్ఓని పోవాలి, ఆఫీస్ లో తనే కూర్చోవాలి. ఎన్ని వర్క్స్ అంటే అసలు మోయలేనంత వర్క్స్, చిన్న వర్క్లు కూడా చేయకుండా ఎంఆర్ఓ ఆఫీస్ చూడ పరిస్థితి అయిపోయింది. మనం కొంత మారాలండి, వ్యవస్థ మారకపోతే, ప్రభుత్వ వ్యవస్థలు కూడా మారకపోతే, ఎవరు బాధ్యత చేస్తే అన్ని బాధ్యతలు ఒకరికే ఇస్తే అన్ని తప్పులు జరుగుతాయి కదా. చూడండి ఎన్ని గొడవలు జరుగుతాయో. చూడండి నెక్స్ట్ వాటర్ లిస్ట్ వచ్చే గొడవలు ఉంటాయి. ఒకసారి ఎన్ని గొడవలు జరుగుతాయి. ఒకసారి మళ్ళీ వస్తాను సార్, టైం తక్కువ ఉంది. రామారావు గారు, మీరు ఇందాక చెప్పారు మై టీడీపీ మోడీ గారు ఆయననే భయపట్టించేస్తుండట, భయపడిపోతున్నాడు పాపం. మోడీ గారు అందరూ భయపట్టిస్తే వాళ్ళ కార్యకర్తలు భయపట్టిస్తారు, వాళ్ళని కూడా భయపట్టిస్తారు. రైట్, ఒకసారి రామారావు గారు నా పాయింట్, ఇప్పుడు మై టీడీపీ యాప్ లో అప్లోడ్ చేస్తున్నారని చెప్తాను. అంటే బిఎల్ఓలు అప్లోడ్ కాకుండా పార్టీ కార్యకర్తలు ఈ ఫామ్ తీసుకొని వాళ్ళు స్కాన్ చేసుకుంటున్నారా, ఏం జరుగుతుంది చెప్పండి సార్? ఇక్కడ మై టీడీపీ యాప్ రూపొందించి ఈ ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ఏదైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర ఉన్నటువంటి డిజిటలైజేషన్ ప్రక్రియని వీళ్ళు కూడా స్కాన్ చేసి దాన్ని మొత్తం కూడా ఒక సెటప్ చేసి దాంట్లో ఒక కాన్స్టిట్యున్సీ వైజ్ గా మళ్ళీ బదిలీ చేయించే యాప్ ద్వారా ఎవరైతే మనకి అనుకూలంగా లేనటువంటి ఓటర్లని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ నవమోహన్ సార్. మీరు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయలేదా సార్? ఒకసారి వినండి సార్, అసలు ముందు కంప్లైంట్ అనుకున్నా మీరు చెప్తే ఎట్లా. చెప్తున్నామండి, టంగుటూరు మండలం కొండేపి నియోజకవర్గం, అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ చదలవాడి చంద్రశేఖర్ పేరు బూత్ లెవెల్ ఆఫీసర్లతోటి అనఫిషియల్ మీటింగ్ పెట్టాడు. కాదంటారా? ఎవిడెన్స్ ఇది, ప్రూఫ్ ఉంది. ఎట్లా మీరండి ఎలక్షన్ కమిషన్ లోపభూయిష్టంగా ఉన్నమాట వాస్తవం అన్ని సమర్థించుకోబాకండి. ఇక్కడ సంస్థల్ని ఎవరికైనా ఒకటే, ఇక్కడ ఓట్లు ఎవరికైనా పోతాయి. నేను ఒకటే సార్ చెప్పేది, ఇక్కడ సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చింది. ఏదైతే ఎలక్షన్ కమిషన్ కి సంక్రమించినటువంటి ఆర్టికల్ 324 ద్వారా ఏదైతే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1950 గానీ లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ 1960 బేస్ చేసుకొని హక్కులు లేని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ ని ఏదైతే తీసివేయడానికి కాదండి. అక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ గానీ తీర్పులు గానీ అర్హులైనటువంటి ప్రతి ఓటర్ ని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత, ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉందని నిర్దేశించడం జరిగింది. ఆ ఫండమెంటల్ మిస్ అయ్యి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ సొంత సిబ్బంది కాదు కదండి ఇక్కడ ఉంది. కాదు సార్, ఇవన్నీ ఓకే కాదు సార్, నాకు టైం తక్కువ ఉంది. రామారావు గారు నా ప్రశ్న, ఇవన్నీ ఓకే, మనం విమర్శలన్నీ తర్వాత చేసుకున్నాం. రామారావు గారు ఒకటే ప్రశ్న. రామారావు గారు, పార్టీ ఏజెంట్లు వైసీపీ కాదు సార్, ఈ విమర్శలు చేద్దాం తర్వాత చేతి మీకు అవకాశం ఉంటుంది. వైసీపీ పార్టీ ఏజెంట్లు కింద బూత్ లెవెల్ ఆఫీసులతో కలిసి తిరుగుతున్నారా? అది ఇంపార్టెంట్ కదా ముందు. ఇక్కడ సార్ మా ఏజెంట్లు ప్రయత్నం చేస్తున్నారు సార్. ఎక్కడ కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి అంటే ప్రైవేట్ వ్యక్తులు కదా సార్, కొన్ని చోట్ల ఏజెంట్లు నిర్లిప్తత ఉండొచ్చు. కానీ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అనేటటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వల్ల వైసీపీ పట్ల కొంత గ్రౌండ్ లో వివక్షత చూపుతున్నటువంటి మాట వాస్తవం. అది కంప్లైంట్ కూడా రైజ్ చేస్తున్నాం. ఏదేమైనా అప్పీల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా అప్పీల్ కానీ లేకపోతే కంప్లైంట్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ ఆన్లైన్ లో స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ ఆమోదించి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దానివైపు మేము డిమాండ్ చేస్తాం. న్యాయ వ్యవస్థ కూడా ఉంది, ఖచ్చితంగా దీనిలో న్యాయం జరగాల్సిందే. అర్హులైనటువంటి ఏ ఒక్క ఓటర్ తగ్గించకూడదు. ఏదైతే మనం పేరు లిస్టు రావడం మంచిదే సార్. ఈ వ్యవస్థలో పేరు లిస్టు పేరుతోటి అర్హులైన ఓటర్ తొలగించకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ న్యాయ వ్యవస్థ ఏం పెద్ద జోక్యం చేసుకోవట్లేదు సార్. బెంగాల్లో సుప్రీంకోర్టుకి వెళ్తేనే దిక్కులేదు, 34 లక్షల ఓట్లు గాలిలో పెట్టేశారు అంతే. న్యాయ వ్యవస్థ మీరు మిగతా ఓట్లలాగా న్యాయ వ్యవస్థ కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న పనిలో వాళ్ళు పెద్ద ఏలు పెట్టే అవకాశం లేదు.
దానివల్ల పెద్ద గొప్ప ఫలితాలు వచ్చే పరిస్థితి కూడా ఏమి లేదు సార్. మన్నించాలి రామారావు గారు. ఆఖరిగా దిలీప్ గారు ఒకటే చెప్పండి. ఇప్పుడు రామారావు గారు చెప్పండి సార్. నేనేమంటున్నా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. దిలీప్ గారు ఒక్కసారి రామారావు గారు మీరు ఏదో చెప్పబోతున్నారు, ఒక్క పాయింట్ చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇక్కడ అంశం ఏంటంటే న్యాయస్థానాలు దీనికి సంబంధించి సావర్నిటీ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి దానికి ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి కాబట్టి అన్నిట్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవట్లేదు. కానీ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అయితే దాని సమయం ఇక్కడ మిగతా రాష్ట్రాలు వేరండి. ఎలక్షన్ ముందు ఎస్ఐఆర్ పెట్టి కొట్టేసారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల పరిస్థితి లేదు, చాలా సమయం ఉంది. కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాలకు వెళ్ళి సరైనటువంటి సమయం అయితే ఉంది సార్. ఓకే సార్. దిలీప్ గారు ఒకటి చెప్పండి. ముందు నాకు కావాల్సిన ఆన్సర్. భారతీయ జనతా పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు కింద ఉంటారా ఉండరా రేపటి నుంచి? నగరాల్లో అయితే ఏ పార్టీ ఏజెంట్లు కనపట్ల? నంబర్ 1 చెప్పండి. ఓకే సార్, బిఎల్ఏలు క్రియాశీలకంగా ఉండాల్సిన అవసరము ఈ ప్రక్రియలో చాలా అవసరము. భారతీయ జనతా పార్టీ బిఎల్ఏలు 100% క్షేత్రస్థాయిలో ఉండడం కోసం మేము రోజువారీ మానిటరింగ్ చేస్తున్నాము. అక్కడ కమిటీలు వేసినాము. ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగేటప్పుడు అక్కడ ఒక బాధ్యుల్ని పెట్టినాము. ప్రతి నియోజకవర్గానికి ఒక బాధ్యుల్ని, ప్రతి మండల కేంద్రానికి ఒక బాధ్యుల్ని, ప్రతి 5 బూత్లకు కలిసి ఒక బాధ్యుల్ని పెట్టుకున్నాము. బిఎల్ఏలు క్రియాశీలకంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి. ఇప్పటికి కూడా ఇంకా మా దగ్గర కూడా చాలా మంది బిఎల్ఏలు, నమోదైన బిఎల్ఏలు యాక్టివ్ గా లేని వాళ్ళను మళ్ళీ తొలగించి అవసరం అనుకుంటే వేరే వాళ్ళని కూడా పెట్టుకుందామని ఆ ప్రక్రియ చేస్తా ఉన్నాము. దాంతో పాటు సార్ నేను ఒక చాలా చిన్న విషయం చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న రాజకీయ పక్షాలు అన్ని కూడా యాక్టివ్ గా ఉండే పక్షాలే సార్. టిఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ, వైఎస్ఆర్సీపీ గానీ, బీజేపీ గానీ. ఎన్నికల సందర్భం లోపల బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వడం కోసము, మందు బాటిల్ ఇవ్వడం కోసము, డబ్బులు వంచడం కోసం క్రియాశీలకంగా ఉండడం కాదు. ఇప్పుడు ఎన్నికల సరే ఎస్ఐఆర్ ప్రక్రియలో క్రియాశీలకంగా ఉండండి. అవి ప్రజల్ని మీకు ఓటర్లను దగ్గర చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా అవి ఫలితాలలో కూడా కనపడుతుంది. రాజకీయ పక్షం పైన నెపం నెట్టేసి తప్పించుకోవడం కోసం చూడకండి. ఇది మీ ఫెయిల్యూర్ గా భావించాల్సి వస్తుంది. ఎక్కడైనా బూత్ లోపల నిర్దిష్టంగా ఎవరినైనా ఓటర్లను తొలగిస్తా ఉంటే మీరు చేసలుడు చూసినట్టేగా అవుతుంది. కాబట్టి మీ బిఎల్ఏలు క్రియాశీలకంగా లేని వ్యవస్థనే ఉంటది కాబట్టి కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది. కనుక మనం అందరం ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకోకుండా కనీసం HMTV చేసిన బాధ్యతాయుతమైన ఈ చర్చ ద్వారా మీరు బాధ్యతాయుతంగా మెలగాలని చెప్పి మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తంగా ఓటర్లు గమనించాల్సింది, ఇప్పటికే ఓటర్ లిస్టులో పేరుంది, ఎన్యూమరేషన్ ఫామ్లో నా వివరాలు కనపడ్డాయి, అదే ఓటు అని అయితే అనుకోవద్దు. గతంలో ఓట్లున్నా సర్లో మళ్ళా మీరు ఎన్యూమరేషన్ ఫాము 2002 వివరాలు నింపి ఇస్తేనే మీకు ఓటు ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి అలాగే ఇప్పటి నుంచి సర్లో ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్న ఓటర్ లిస్టుని బట్టే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ సేవలు కానీ, పాస్పోర్ట్తో సహా, సంక్షేమ పథకాలతో సహా దీంతో లింక్ పెట్టే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఓటర్లు ముందు, అందరికంటే ముందు ఓటర్లు ఈ 10 రోజులు, ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ 4-5 రోజులు ఇదే పని మీద ఉండి వాళ్ళ ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి సబ్మిట్ చేసి దాని మీద అప్లోడ్ అయిన రసీదు కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘానికి 2 రాష్ట్రాల నుంచి విజ్ఞప్తి, సమయం సరిపోయేలాగా లేదు కాబట్టి కనీసం ఒక నెల రోజులు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఈ ఎన్యూమరేషన్ ఫారాల సబ్మిషన్కి ఒక నెల రోజులన్న గడువు. ఇక్కడ ఎన్నికలు లేవు, అర్జెంటీసీ లేదు కాబట్టి ఆ టైం పెంచాలని కూడా HMTV తరఫున కోరుకుంటున్నాం. చర్చలో పాల్గొన్న లక్ష్మీనరసింహారెడ్డి గారికి, జితేంద్ర గారికి, దిలీప్ ఆచార్య గారికి, అలాగే బొట్ల రామారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.